2005 టు ఇప్పటి వరకు ఉన్నది సార్ 20 ఇయర్స్ వైన్స్ 2005 से लेकर 2025 तक 20 साल 20 साल तक वाइन बिजनेस में आप थे। వైన్ బిజినెస్, ఫైనాన్స్, ప్రొక్లైన్స్, DCMs, కూల్ డ్రింక్ గోदाम, बेकरी। ट्रांसलेट करिए। जो एयर मूवर्स का बिजनेस जो ट्रक्स होता है वो बिजनेस और बेकरी का बिजनेस और वाइन्स का बिजनेस, फाइनेंस जो अमाउंट देते हैं वो बिजनेस। आप दूसरे लोगों को पैसा देते थे। यस। అంటే వైన్ షాప్ అనేది లక్కీ లాటరీలో ఉంటుంది కాబట్టి రావచ్చు రాకపోవచ్చు అని ఆల్టర్నేట్గా ఇంకో సోర్స్ అని ఫైనాన్స్ స్టార్ట్ చేసిన సార్। एक्चुअली क्या है, ये वाइन शॉप का जो होता है वो लकी ड्रॉ में अगर इनका नाम निकला तो ही वाइन शॉप इनको मिलता है गवर्नमेंट का लाइसेंस, तो वो तो मिलेगा नहीं मिलेगा, इसके लिए साइड में बहुत सारे बिजनेस इन्होंने शुरू करके रखे हुए हैं। फाइनेंस का है, बेकरी का है और बुलडोजर या रिक्लाइनर, वो जो अर्थ मूवर्स जो होते हैं, JCB होता है, वो बहुत सारे बिजनेसेस इन्होंने शुरू करके रखे। तो कितना पैसा इन्वेस्ट कर रखा था आपने अपने इन सब बिजनेसेस में? इन्वेस्टमेंट చేశారు అంటే ఒక్కొక్క బిజినెస్ బట్టి ఉంటుంది సార్। మినిమం 1 CR అబోవ్ ఉంటుంది పెట్టుబడులు ఒక్క బిజినెస్ అంటే ఫైనాన్స్ వైన్స్ లేదంటే ఓవరాల్ గా మీ ఇన్వెస్ట్మెంట్స్ అట్లా తెలియదు సార్। షాపులు మనకు లక్కీ డ్రాలో వచ్చిన దాన్ని బట్టి అవసరాన్ని బట్టి మనం పెట్టుబడి పెడుతుంటాం। లేకుంటే JCBలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటికి ఎంత పెట్టుబడి పెట్టుంటారు మీరు? మినిమం 1 కోటి రూపాయల పైన ఉంటుంది సార్। 1 करोड़ के ऊपर का एक बिजनेस में डिपेंडिंग एक बिजनेस में 1 करोड़ रुपए, तो करोड़ों रुपए आपका इन्वॉल्व था। టోటల్ ఒక 1 CR పెట్టుబడి అన్ని రకాలుగా, అంటే అన్ని ఒకేసారి చేయలేదు సార్। ఫస్ట్ ఫైనాన్స్ స్టార్ట్ చేసిన, ఫైనాన్స్లో లాస్ వచ్చినాక మళ్ళీ ప్రొక్రెన్స్ తీసుకున్న మిషన్ కాకతీయ ఆ టైంలో అవి వర్కౌట్ కాక మాకే వైన్ షాప్లు ఎక్కువ వచ్చిండే అప్పుడు DCMs తీసుకుని అవి తీసేసి DCMల తర్వాత ఒకటి కూల్ డ్రింక్ గోదాం స్టార్ట్ చేసిన GST పైన బెంగళూరుకి వెళ్ళి ఇట్లా తెప్పించి ఆ తర్వాతకి ఏంటంటే అది కూడా వర్కౌట్ కాలేదు కరోనా టైంలో। ఆ తర్వాత ఈవీ ఫ్యూచర్ ఉంటుందనే ఆలోచనతోటి నల్గొండలో ఒకటి ఈవీ షోరూమ్ పెట్టిన 2 వీలర్, అది కూడా సెట్ కాలేదు। నార్కట్పల్లి కామినేని హాస్పిటల్ దగ్గరలో ఒక బేకరీ స్టార్ట్ చేసిన జూప్ కేప్ అని ఫ్రాంచైజ్। ఇట్లా మారుస్తున్నాం సార్। జూప్ కేప్ స్టార్ట్ కాకముందుకు ఒక 10 డేస్ ముందు శంకర్ సార్ ప్లాన్ చెప్పడం జరిగింది। యాక్చువల్గా వాళ్ళది మా మండలం, మా స్కూల్ జూనియరు, ఆయన బెల్ షాప్ ఉంటుంది, మాకు వైన్ షాప్ ఉంటుంది, నెంబర్ ఫీడింగ్ ఉండే। స్టేటస్లో థాయిలాండ్ ఫోటో చూసి నవంబర్ 22లో నేనే కాల్ చేసిన। యాక్చువల్గా మా వైన్ షాప్లో నుంచి ట్రిప్స్ వస్తుంటే నేను ఫారెన్ ట్రిప్స్ వెళ్ళిన, థాయిలాండ్ కూడా 2 టైమ్స్ వెళ్ళిన అంతకుముందు। అట్లా శంకర్ ఏంది ట్రిప్ అయిందంటే అన్న నేను వచ్చి కలుస్తా అన్నాడు। ఏందో చెప్పంటే ఇట్లా ఐటమ్స్ ఉంటాయని పేరు చెప్తే నేను కలవనీకి టైం ఇవ్వలేదు, బలవంతంగా ఫ్యామిలీతో వచ్చిండు, ఇంటి పక్కన ఉన్నా అన్న అన్నాడు। అంటే ఎట్లయినా చెప్పాలి కదా అని చెప్పేసి టైం ఇవ్వాలని చెప్పేసి ప్రోడక్ట్ చూసినాం, పర్లేదు శంకర్ తీసుకుంటా అని చెప్పినాం సార్। అట్లా సార్। तो ये पहले फाइनेंस का बिजनेस शुरू किए थे, फिर उसमें थोड़ा लॉस हुआ, तो फिर उसके बाद आगे वो कूल ड्रिंक्स में गए, फिर उसमें कुछ वो हुआ तो फिर DCM खरीदा, फिर उसमें थोड़ा नीचे ऊपर हुआ तो फिर वो जो बुलडोजर्स होते हैं, सब प्रोक्लाइनर्स होते हैं, उसमें गए, फिर लास्ट में बेकरी लगाया, ईवी स्कूटर्स जो 2 व्हीलर्स होते हैं वो फिर उसमें पैसा डाला। तो उनके जो फ्रेंड है तो उनका एक फोटो उन्होंने देखा था जब ये कर रहे थे, तो वो थाईलैंड के लिए क्वालिफाई हुए, कुछ उनका फोटो था। तो ये वाइन्स के बिजनेस से थाईलैंड जाके आए और उनके दोस्त वो भी थाईलैंड का फोटो लगाए, तो ये उनको कॉल किए कि आप भी थाईलैंड क्यों गए, मतलब कैसे गए? तो वो बोले कि मैं आपको बताऊंगा, कुछ प्रोडक्ट्स रहते हैं। तो इस तरीके से उनका मिलना हुआ। ये कौन से साल की बात है? ఇది ఏ సంవత్సరం? అంటే ఏ సంవత్సరంలో అయింది? 2022 కలిసిన वो మీరు శంకర్ సార్ ఎప్పుడు మీకు ప్లాన్? శంకర్ సార్ 22 నవంబర్ 9 రోజు ప్లాన్ చెప్పారు సార్। నేను ఒక 10 డేస్ పట్టించుకోలేదు। అక్కడ నల్గొండలో ఒకటి కంపెనీ ట్రైనింగ్ అయింది హోటల్ మనోరమలో, అక్కడ అన్న ప్లీజ్ ఇది ఒక్క రోజు రా అని రిక్వెస్ట్ చేసి అక్కడికి వెళ్ళాం। అక్కడ అందరు లీడర్స్ ఉన్నారు, పర్లేదు చేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది। ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ నవంబర్ 22, 23 టైంలో కర్మన్ఘట్ వచ్చినాం సార్। మన పురుషోత్తమ దాస్ సార్ని కల్పించి శంకర్ సార్ యొక్క చెక్ చూపించారు, 10,63,000 ఉంది ఆ రోజు। ఆ చెక్ చూసి కనెక్ట్ అయినా శంకర్ సార్ 7,000 ఉండే, అప్పుడు నేను పట్టించుకోలేదు। మినిమం ఒక 10 మెంబర్స్ పైన వర్కర్స్ ఉండేది నా దగ్గర, నేనే 20,000, 30,000 ఒక్కొక్కరికి శాలరీలు ఇచ్చేది। ఆయన 7,000 చెక్ చూసి నేను కనెక్ట్ కాలే। ఇక్కడికి వచ్చినాక దాస్ సార్ చెక్ చూసి ఆ 10,63,000 చూసి నెలకు 10 లక్షలు వస్తాయో మన బిజినెస్లో, కానీ పర్మనెంట్గా రావు, ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది తెలియదు,
మనం అనుకున్నంత చిన్న బిజినెస్ కాదు, ఫ్యూచర్ ఉంటుందని ఆ రోజు అర్థమైంది సార్. అదే నెలలో 7 రోజులలో సిల్వర్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకున్న ఫస్ట్ మంత్. ये बता रहे हैं कि उनके दोस्त जब इनको अप्रोच किए वो नवंबर 2022 था और ये उनकी बात पे ज़्यादा ध्यान नहीं दिए. फिर एक मीटिंग वहाँ पर हुआ था प्रोग्राम, तो एक हफ्ते के बाद वो बुलाए, आइए भाई साहब, तो ये फिर गए और उसके बाद इनको एक मेगा सीओ में बुलाया गया. तो वहाँ पे ये पुरुषोत्तम दास जी से मिले और उनका चेक 10 लाख का था, क्योंकि जिन्होंने इनको बुलाया उनका चेक 7,000 था. तो इनको वो कनेक्ट नहीं हुआ, क्योंकि इनके पास 10-12 लोग काम करते, ये उनको सैलरी देते, 30-30 हज़ार की सैलरी देते. लेकिन जब इन्होंने पुरुषोत्तम दास जी का 10 लाख का चेक देखा तो उनको लगा कि ये कुछ बड़ा काम है, तो वहाँ पे वो कनेक्ट हुए. ठीक है, बिजनेस है, कम ज़्यादा तो होगा, लेकिन बड़ा काम है, इस तरीके से वो डिसीजन. बड़ी मीटिंग में बुलाना क्यों जरूरी है वो आपको समझ आया? हम जब प्लान दिखाते हैं 1-on-1 प्लान, तो बड़ी पिक्चर नहीं दिखाई देती है, इसलिए सीईओ मीटिंग में बुलाना बहुत जरूरी है. सीईओ मीटिंग के बाद हमें आइडिया टू इनकम प्रोग्राम, एंटरप्रेन्योरशिप डेवलपमेंट प्रोग्राम EDS उसमें बुलाना जरूरी है. उसके बाद हमें फैमिली रियूनियन में बुलाना जरूरी है, क्योंकि बड़ी पिक्चर ऐसे बड़े फंक्शन में मिलती है. मेरा सवाल आपसे ये है, आप तेलुगु में ट्रांसलेट कर दो इसको, मैंने जो बोला उसको ट्रांसलेट. సో మనం అందుకనే మీటింగ్స్ మెగా సిఓలలో ఇన్వైట్ చేయాలి, ఈడిఎస్లో ఇన్వైట్ చేయాలి. అందుకనే మనం ఐడియా టు ఇన్కమ్లో ఇన్వైట్ చేసినప్పుడు ఇట్లా లీడర్స్ని కలిసినప్పుడు సో వాళ్ళకి నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళు బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. आपके पास पैसे की कमी नहीं थी, మీ దగ్గర పైసలకి ఏం తక్కువ లేదు. आप बड़े बड़े बिजनेस कर रहे ఆ हैं. టైంలో ఆల్రెడీ ఇబ్బందులు స్టార్ట్ అయినాయి సార్. ఇబ్బందులు స్టార్ట్ అయినాయి కరోనా టైంలో. మా మేడం మిషన్ కుట్టుకుంటా అని చెప్పేసి స్కీమ్ ఉండే కదా సార్ గవర్నమెంట్ నుంచి. మిషన్ నేర్చుకుంటానే ఒక 1 మంత్ వెళ్ళింది, బ్యూటీ పార్లర్ నేర్చుకుంటాను 1 మంత్ వెళ్ళింది. అట్లా ఏదో ఒకటి చేసుకునే ఆలోచనలో ఉన్న మొత్తానికైతే ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. అట్లా बेसिकली कोरोना टाइम में इनका सिचुएशन खराब शुरू हो गया था, खराब होना शुरू हुआ. तो उनकी मैडम कपड़े सीने का कुछ ट्रेनिंग लेने के लिए गए, ब्यूटी पार्लर का ट्रेनिंग लेने के लिए गए. तो कुछ तो और करना पड़ेगा, क्योंकि कोरोना टाइम में सिचुएशन खराब हो चुका था. आपको वाइन बिजनेस में बहुत नुकसान भी हुआ था. వైన్ షాప్లో మీకు చాలా లాస్ అయిందా? వైట్ షాప్లో ఏంటంటే సార్ లక్కీ లాండ్రీ కాబట్టి సింపుల్గా ఏంటంటే పేకాట టైప్ ఉంటుంది. ఆ టెండర్లు వేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఇంకొకటి మినిమం 2 lakhs, మన అయితే 3 lakhs ఈ టెండర్ ఉండే. అట్లా మినిమం ఒక 10 members ఉండి ఒక్కొక్కరు ఒక 10, 12, 15 టెండర్లు వేసేది. సింగిల్ డే 20 lakhs, 25 lakhs పోయిన రోజులు కూడా ఉన్నాయి. वो क्या है कि टेंडर होता है और टेंडर की फीस ही होती है 2 लाख 3 लाख रुपए. तो 10-12 टेंडर में डालते हैं, कहीं ना कहीं तो लग जाएगा. तो वो तो नहीं लगा, तो एक ही दिन में 20-20 लाख भी चले जाते हैं. उस तरीके का लॉस होता है उसमें. तो फिर आपको वेस्टीज बिजनेस क्यों अट्रैक्ट किया? इतना बड़ा बिजनेसमैन जिसने 4-5 अलग अलग तरीके के बिजनेस किए हैं, फिर वेस्टीज बिजनेस में आपको इन्वेस्टमेंट तो नहीं लगती, पर आपको लोगों के पास आना पड़ता है, लोगों को टच करना पड़ता है, प्लान दिखाना पड़ता है, प्रोडक्ट्स का डेमो करना पड़ता है, लोगों को बुलाना पड़ता है, फोन करना पड़ता है. आपको ऐसा नहीं लगा कि ये बिजनेस मैं कैसे कर पाऊंगा? మీరు చాలా పెద్ద పెద్ద బిజినెస్లు మీకు పరిచయం ఉన్నాయి కదా, అన్ని పరిచయం ఉన్నాయి, కానీ మీకు బిజినెస్ ఈ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అరే అంటే ఎందుకంటే జనాలకు చెప్పాలి, మాట్లాడాలి, ఫోన్ చేయాలి, కలవాలి, ప్లాన్ చెప్పాలి, డెమో చెప్పాలి, ఇవన్నీ చిన్న చిన్న పనులన్నీ వెళ్ళదా మీకు? ఆ రోజు దాస్ సార్ని కలిసినప్పుడు సార్ ఒకటే మాట అన్నారు సార్, మీరు పని చేస్తే వస్తాయేమో పైసలు, ఈ రోజు నేను పని చేయకున్నా కూడా పైసలు వస్తాయని చెప్పారు. ఆ ఒక్క మాటకు నేను కనెక్ట్ కావాలి. दासू जी से जब मिले थे तो दासू जी ने एक बात इनको बोली कि आप काम करते हैं तो आपको पैसा आता है, मैं काम नहीं भी किया तो भी मुझे पैसा आता है. वो मुझे बात बहुत अच्छी लगी, कनेक्ट हुई. पॉज. दासू जी ने स्पिरुलिना नहीं बताया था इनको. సార్ की స్పిరులినా గురించి చెప్పలేదు. दासू जी ने ये नहीं बोला था घुटने ठीक करता हूं मैं. దాసు సార్ నాకు మోకాలు నొప్పులు తక్కువైతే అని చెప్పలేదు. दासू जी ने ये नहीं बताया था वजन कम करता हूं मैं. దాసు సార్ ఏంటి వెయిట్ తక్కువ కావచ్చు అని చెప్పలేదు. दासू जी ने शैम्पू नहीं बताया था. దాసు సార్ షాంపూ గురించి చెప్పలేదు. दासू जी ने दिल से दिल की बात कही थी. దాసు సార్ మనసు నుంచి మనసులో మాట ఏంటి? दासू जी ने इनको वहां पर हिट किया जहां पर दर्द होता है. దాసు సార్ ఎక్కడైతే కొట్టాలో పెయిన్ వస్తుందో అక్కడ కొట్టిండు కాబట్టి ఈ రోజు సార్ ఇక్కడ ఉన్నాడు. आहा बोलो. ఆ
పెయిన్ఫుల్ పాయింట్ ని టచ్ చేసినందుకు సార్కి ఆ అనిపించింది, అందుకనే బిజినెస్ లో ఉన్నారు. आ ఆ అనిపించింది. अभी तक हुआ है। हमें बॉल वो डालनी है जिससे सामने वाला आउट हो जाए। మనం బాల్ ఎట్లా వేయాలంటే ఎదురున్న వ్యక్తి అవుట్ కావాలి, అట్లాంటి బాల్ వేయాలి మనం. अभी हम बॉल डालते हैं वो छक्का मार देता है। మనం బాల్ వేస్తాం, వాళ్ళు సిక్స్ కొట్టేస్తారు. अब बॉल वो डालनी है सामने वाले को जिससे वो आउट हो जाए, वो बैट लेके खड़े आउट, स्टंप, बॉल। సో ఎట్లాంటి బాల్ వేయాలంటే మనం బాల్ వేస్తే అవుట్ కావాలి, స్టంప్ అంటే వికెట్లు పడిపోవాలి, అట్లాంటి బాల్ వేయాలి, సైడ్ గా వెళ్ళిపోవాలి, అట్లాంటి బాల్ మనం వేయాలి. दासू जी ने यादगिरी जी को बॉल ऐसी डाली, ये आउट हो गए। రాజు సార్ ఎట్లాంటి బాల్ వేసిందంటే యాదగిరి సార్ అవుట్ అయిపోయిన అట్లాంటి బాల్ వేసింది. यही वो कारण है, इन्होंने उनका ड्राइविंग फोर्स जगा दिया। సో ఇదే రీజన్ సార్ యొక్క డ్రైవింగ్ ఫోర్స్ ని, అంటే ఏదైతే పని చేయడానికి కారణం ఉందో దాన్ని సార్ పెంపొందించింది అన్నమాట. अब वो हमेशा इस बात के लिए चार्ज्ड अप रहेंगे कि मुझे इतना बड़ा ऑर्गेनाइजेशन क्रिएट करना है कि मैं काम ना भी करूं तो भी मुझे पैसा आता है। సార్కి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సార్కి ఎప్పుడు ఒకటే దాని గురించి పని చేస్తాడు. ఎందుకు అని అంటే దేనికోసం పని చేయగలుగుతాడు అంటే, అరే నేను పని చేయకుండా కానీ పైసలు రావాలి, దానికోసం నేను పని చేస్తున్నా అని సార్ ఎప్పటికీ పని చేయగలుగుతాడు అనమాట. ఆ రీజన్ కోసం అంత పెద్ద బిజినెస్ ని క్రియేట్ చేయగలుగుతాడు. फॉलो अप टू द लास्ट नाइट सेशन, कल रात जो हमने सुना कि हमें एक ऐसा ड्राइविंग फोर्स चाहिए जो हमें इस बिजनेस में आने वाले 25 से 50 सालों तक जगा कर रखे, वो है ड्राइविंग फोर्स, रियल ड्राइविंग फोर्स। సో లాస్ట్ మనం రాత్రి విన్నాం కదా సెషన్, ఆ సెషన్ గుర్తు తెచ్చుకోండి. మనకు రీజన్ కావాలి, ఒక కారణం కావాలి. ఇప్పుడు నుంచి దాదాపు 25 నుంచి 50 సంవత్సరాల వరకు మనం ఈ బిజినెస్ లో ముందుకు తీసుకుపోయే ఏదైతే కారణం ఉందో ఆ కారణం మీకు కావాలి ఈ బిజినెస్ లో మీరు ముందుకు పోవడానికి. आपका अब लेवल क्या हो गया यादगिरी जी? లెవెల్ యూసీడీ సార్. कितने टाइम में? నవంబర్ 22 టు 3 ఇయర్స్. 3 इयर्स में यूसीडी हो गया। ఎన్ని రోజుల్లో మీరు యూసీడీ అయ్యారు? 13 మంత్స్ సార్. 14 నెలలు. 13 నెలల క్రౌన్ అయినా 14 నెలల యూసీడీ. 14 మంత్స్. 14 మంత్స్ యూసీడీ. 13 मंथ्स में क्राउन और 14 मंथ्स में यूसीडी। और चेक कितना हो गया है? हाईएस्ट चेक 1,62,000 1,62,000. थैंक यू यादगिरी जी, थैंक यू। मैं चाहूंगा आप संदीप खिलाड़े जी को माइक दे दीजिए। संदीप खिलाड़े जी पुणे से आते हैं। यस, संदीप जी हमारे बीच पुणे से आए हैं और संदीप जी हिंदी में बात करेंगे, मराठी में? हिंदी में बात करेंगे। ट्रांसलेशन के लिए यहाँ पर चरण जी हैं, भरत है। तो ऐसा करते हैं कि हिंदी टू तेलुगु भरत और तेलुगु टू हिंदी चरण जी, ऐसा कर लेते हैं, राइट? सो संदीप जी, आपके बैकग्राउंड के बारे में बताइए। సార్ పూణే నుంచి వచ్చిండు, సార్ బ్యాక్గ్రౌండ్ అడుగుతున్నారు అన్నమాట. आपकी एजुकेशन क्वालिफिकेशन के बारे में बताइए, फैमिली बैकग्राउंड के बारे में बताइए। मेरा 10वीं तक मेरा कॉलेज गया था 11वीं 1 साल से, लेकिन आगे घर की सिचुएशन नहीं थी आगे पढ़ने की, तो वहाँ तक ही स्टॉप कर दिया। और घर की सिचुएशन क्या थी वो बताइए। मतलब जन्म कहाँ हुआ आपका और कैसी परिस्थिति में हुआ? हमारे महाराष्ट्र में सातारा जिला करके डिस्ट्रिक्ट में, उसमें एक छोटा सा गांव है वाकेश्वर करके, वहाँ मेरा जन्म हुआ। और मैं 6ठी क्लास में था, तो मेरे और मेरा छोटा भाई दोनों, वो 4th में था और मैं 6 में था, तो मेरे माँ बाप गुजर गए उसी टाइम। कैसे दोनों एक साथ चले गए या पहले माँ फिर पिताजी। कितने समय में? 3-4 साल के बीच रहा होगा वो। तो आप 6th स्टैंडर्ड में थे तब कौन गया? हाँ, 6th स्टैंडर्ड में था तब माँ, और 2-3 साल के बाद पिताजी। कैसे? माँ को पैरालिसिस हो गया था और पिताजी ड्रिंक करते थे ज़्यादा। సో సారు పూణే నుంచి వచ్చిండ్రు, పూణే నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారు. సో సార్ 10th క్లాస్ వరకు చదువుకున్నారు. ఎందుకు చదువుకోలేదు అని సార్ అడిగితే ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు వచ్చిండ్రు అని అంటే, సార్ వాళ్ళ అమ్మ సార్ చిన్నగా ఉన్నప్పుడు, అంటే 6th క్లాస్ ఉన్నప్పుడు, ఈయన సార్ 6th క్లాస్ ఉన్నారంట, వీళ్ళ తమ్ముడు 4th క్లాస్ ఉన్నారంట. అప్పుడు వీళ్ళ అమ్మ చనిపోయారు. దాని తర్వాత 2 సంవత్సరాల తర్వాత వీళ్ళ నాన్న చనిపోయారు.
అమ్మనేమో పెరాలిసిస్ తోని చనిపోయినరు, నాన్ననేమో బాగా తాగుడు అలవాటై చనిపోయిండు. तो आप और आपके भाई अनाथ हो गए थे మీరు हाँ स्कूल में, यस। तो फिर कैसे जिंदगी आगे बढ़ी? तो मेरी माँ की जो छोटी बहन है, हम मौसी मेरी, तो उन्होंने हम दोनों के लिए ससुराल जाना छोड़ दिया। సో वो आपके साथ रहने लगी? हाँ, मतलब मेरे माँ के घर, मेरी नानी माँ की माँ, उनके साथ मैं, मेरा भाई और मेरी मौसी और मेरे नाना जी, ऐसे 5 लोगों का फैमिली हम रहे वहाँ एक साथ रहेंगे। उन्होंने आपको पाला पोसा? हाँ, उन्होंने मुझे पाला पोसा, मतलब वही मेरा माँ बाप सब मेरा। तो पैसे की कमी होती थी, आप पढ़ाई आगे नहीं कर पाए? पैसे की कमी मतलब पैसा था ही नहीं था कुछ, कमी तो बहुत दूर की बात है। मतलब वो हमारे घर में 1-2 भैंस थी जो हमारे नाना जी उसको चारा के लेके आते थे, और उसमें उनका जो दूध निकलता था तो वही बेच के हमारा घर चलता था। సో वो उतना सा दूध, हाँ, बस 2 भैंस के दूध से घर चलता था? घर चलता था। और मेरी नानी मेरी मौसी किसी के भी खेत में काम करने के लिए जाते थे तो उसका थोड़ा सा उसमें थोड़ा सा चलता था। वो किसी और के खेत में काम करने जाते? हाँ, ये कितने साल पहले की बात है? ये बचपन से ही ऐसा ही है। लगभग कितने साल हो गए? अभी तो मेरा 30 मेरे पिताजी और माँ हो गए 30 साल हो गए होंगे, 30 या 28-30 साल। 28-30 साल पहले ही गुजर गए। तो मैं जब एक मिनट को ट्रांसलेट यस సో సార్ వాళ్ళు చిన్న బ్యాక్గ్రౌండ్, చాలా సింపుల్ బ్యాక్గ్రౌండ్. మరి ఎట్లా మీరు ముందు అంటే ఎట్లా మీరు బతికిండ్రు అని అంటే సార్ వాళ్ళ కోసం, అంటే వీళ్ళ కోసము, వీళ్ళ తమ్ముని కోసము, సార్ కోసం, వాళ్ళ తమ్ముని కోసము, వాళ్ళ పిన్ని, వాళ్ళ చిన్నమ్మ ఉంటుంది కదా, చిన్నమ్మ పెళ్లి చేసుకోలేదంట. వాళ్ళ చిన్నమ్మ, వీళ్ళ అమ్మమ్మ, వీళ్ళ తాత, మళ్ళీ ఈయన తమ్ముడు, అందరు 5గురు కలిసి వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండేనంట. సో మరి ఎట్లా గడుస్తుండే జీవితం అంటే వీళ్ళకు 2 బర్రెలు ఉండేనంట. సో ఆ బర్రెలు కాసుకుంటుంటుండే. దాని తర్వాత వీళ్ళ అమ్మమ్మ, నెక్స్ట్ వీళ్ళ పిన్ని వేరే చేన్లలో పని చేస్తుండే. అట్లా జీవితం, దాని ద్వారా వచ్చిన పైసలతో వీళ్ళ జీవితం అనేది గడుస్తుండే. संदीप जी, फिर कैसे आप अपने पैरों पे खड़े हुए? पढ़ाई हुई नहीं, 11th तक आपने पढ़ाई की, कैसे क्या काम किया, क्या कमाई का साधन ढूंढा आपने? तो सुबह सुबह दूध जब हमारे घर से निकलता था तो मैं छोटा था तो मैं 4-5 किलोमीटर वो पैदल चल के जाता था और दूध देता था, उसमें से सब चलता था। फिर ऐसे ही चलते चलते 10वीं तक पढ़ा। फिर मुझे तो मतलब जो भी काम मिलता था वो करता था। जैसे मतलब स्कूल से किसी के खेत में जाना या किसी का कुछ भी मदद करना, ये तो उस पैसा थोड़ा मिलता था। तो रोजाना की कितना पैसा मिल जाता था? तो रात को मैं स्कूल से जब आता था तो रात को जो हम कंस्ट्रक्शन वो जो रेती लगती है वो सीमेंट वगैरह के साथ जो, तो वो हम ट्रॉली भरने के लिए रात को जाते थे तो उसमें से 20 रुपये मिलता था एक ट्रॉली का। मतलब आप लेबर बन गए? लेबर मतलब जो रेती नदी में से निकलते हैं ना वो रेती, और रात भर वो वही करते थे पूरी रात? पूरी रात। और सुबह मतलब फिर 2, स्कूल जाते थे? हाँ, मतलब एक ट्रॉली का 20 रुपये मिलता। 3-4 लोग थे, 80 रुपये को एक ट्रॉली थी, एक बास। तो उसमें से 4 लोग भरते थे, उसमें से मुझे 20 रुपये मिलता था। तो सुबह पढ़ाई करता था, रात को ये काम करता था। फिर 10वीं के बाद मैं छोटे से गैराज में काम करने के लिए सीखने के लिए गया। मैकेनिक, अब मैकेनिक हो, 2 व्हीलर मैकेनिक। आप 2 व्हीलर मैकेनिक हैं? यस, काम सीखने के बाद आप 2 व्हीलर मैकेनिक बन गए? हाँ, मैं सीखने के लिए जाता था। जाते थे। సో ఏం చేస్తుండంటే మరి 10th వరకు పాలు అమ్ముతుండేనంట. మొత్తం చదువుకుంటా పాలు అమ్ముతుండంట. దాని తర్వాత ఏమైందంటే మనకి పాలు అమ్మిన తర్వాత మనకి పొద్దున పూట స్కూల్కి పోతుండేనంట. మళ్ళీ రాత్రి పూట మనకి ఇసుక నింపుతారు కదా, నది ఉంటుంది కదా, సో అట్లా రాత్రి పూట ఇసుక నింపుతానికి పోతే 20 రూపాయలు వస్తుండేనంట అప్పుడు. సో దాని తర్వాత మెల్లమెల్లగా బైక్ మెకానిక్ నేర్చుకున్నారంట. उसके बाद फिर क्या किया? आप मैकेनिक बनने के बाद कितना पैसा मिलता था?
सुबह दूध देख के कॉलेज को जाता था 11वीं तक, सुबह 7 से 11:30 बजे तक। 11वीं के बाद पढ़ाई नहीं करी आपने? नहीं, तो 11:30 बजे मैं सुबह निकलता था, 6 बजे कॉलेज करके गैरेज में सीखने के लिए जाता था, तो रात को 8-9 बजे आता था। उसके बाद मैं वो रेती भरने के लिए जाता था। गैरेज में तो कुछ पैसा नहीं मिलता था, उस सीखने के लिए कुछ पैसा नहीं देते, सिर्फ सीखने का। उसके बाद आगे के सालों में क्या हुआ? उसके बाद मैं वो सीखते गया। छोटा भाई था, वो भी पढ़ रहा था, तो 10वीं तक पढ़ा। 10वीं के बाद उसको फौज में जाने का बहुत शौक था, तो वो बहुत मेहनत करता था। तो हमारा नसीब अच्छा है कि वो फौज में भर्ती हो गया। तो वो फिर मैं गैरेज में काम करता था, फिर मैं थोड़ा बड़े शोरूम में गया काम करने के लिए। तो उधर मुझे कंपनी का ट्रेनिंग वगैरह मिल गया। तो 2007 में मैंने पुणे शिरवल के यहाँ खुद का वर्कशॉप चालू कर दिया, 10x10 में। 10x10 में आपने खुद की एक मैकेनिक की शॉप चालू की, लेकिन वो शॉप चालू करने के लिए भी मेरे पास पैसे नहीं थे। तो मेरे नानी ने वो एक भैंस थी, वो जो बेची थी उसका 7,000 रुपया आया था, और पोस्ट ऑफिस में उसका FD किया था। तो वो भी FD कैंसिल करके वो 7,000 रुपये निकाल के मैंने वो वर्कशॉप डाला था। तो वो भी भंगार से किधर से जो भी मटेरियल मिलता था अच्छा वो निकाल के उसमें से बनाया था। సో ఏం జరిగిందంటే సారు మెకానిక్ అట్లా మెల్లమెల్లగా మెకానిక్ అంటే ఇక 10 తర్వాత బంద్ చేసిండు. 10 తర్వాత చదవడం బంద్ చేసి ఏం చేసిండ్రంటే మనకి 11 గంటల దాకా పాలు అమ్ముతుండే. పాలు అమ్మిన తర్వాత మళ్ళీ వేరే కొంచెం పెద్ద మెకానిక్ షాప్ పోయి ఆ పెద్ద మెకానిక్ షాప్లో పని చేస్తుండేనంట. సో దాని తర్వాత మెల్లమెల్లగా అట్లా మొత్తం నేర్చుకున్న తర్వాత 2007 సంవత్సరంలో సారు సొంతంగా మెకానిక్ షాప్ పెట్టినట్టు. అది కూడా ఎట్లా పెట్టిందంటే అవి పైసలు ఒక బర్రెని అమ్మేస్తే 7,000 రూపాయలు వచ్చినాయంట. అప్పుడు అమ్మేసిన ఆ పైసలతోని మళ్ళీ దాని తర్వాత సెకండ్ హ్యాండ్ సామాన్లు ఉంటాయి కదా, ఆ సామాన్లు అన్నిటితో కలిపేసి ఒక మనకి బైక్ షోరూమ్ బైక్ మెకానిక్ షాప్ పెట్టిందంట, వర్క్షాప్. तो ये वर्कशॉप कितने साल तक चला और फिर वेस्टीज बिजनेस आपको कौन से साल में मिला? वर्कशॉप मैंने 18 साल काम किया वर्कशॉप में, मतलब सीखने 5-6 साल गए। खुद काम करते थे आप? हाँ, सीखने के लिए 5-6 साल गए। और ऐसी सिचुएशन आई 2007 में, मुझे वर्कशॉप में डालना था, भाई भी फौज में भर्ती हो गया। लेकिन उस सिचुएशन ऐसी थी सर कि वो ट्रेनिंग के लिए जा रहा था और उस टाइम मेरे पास पैसे नहीं थे। और जिस एकेडमी में उसको सीखने के लिए भेजा था उधर 80,000 रुपये मुझे भरने थे उस टाइम, और जब मेरे पास कुछ भी नहीं था। वो भैंस को बेच के ही मैंने वर्कशॉप डाला था। वर्कशॉप नया था तो शुरू में कस्टमर तो थोड़ी आएंगे स्टार्ट में, तो ऐसे करते 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 लोगों से अच्छा मतलब संबंध लेते, उन्होंने थोड़ी मदद करते, वो पैसा मैंने इकट्ठा किया और वो एकेडमी भर के वो ट्रेनिंग के लिए चला गया। लेकिन ट्रेनिंग के लिए जा रहा था तो मेरा फर्ज था कि उसको 2-4-5 हज़ार खर्चा करने के लिए दे दूँ, लेकिन मेरे पास 1 भी रुपये नहीं था। जो भी 1,000-1,200 रुपये थे मैंने उसको दे दिए। मैं उसको बोला तू आ जा, फिर बाद में मैं तुमको पैसा भेजता हूँ। अभी मैं ऐसे सिचुएशन में था, वो वर्कशॉप भी चलाना है, वहाँ तो कस्टमर ने शुरुआत स्टार्ट था, और मेरे नाना जी वो भी गुजर गए थे उस सिचुएशन में। तो वो जो भैंस थी वो भी उसको पालने के लिए भी घर में अभी कोई नहीं है, वो भी बेच दिया। अभी मुझे घर भी चलाना है, भाई को पैसा भी भेजना है, वर्कशॉप भी चलाना है। तो उस सिचुएशन इतना खतरनाक था कि कभी कभी मैं 2-3 दिन ऐसे ही भूखे सोता था। कभी कभी एक वड़ा पाव खाता था, नहीं तो एक पार्ले का बिस्किट ला के पानी में डुबो के खाता था। फिर कस्टमर भी नहीं था। कितने साल फिर आपको हुए वर्कशॉप चलाते हुए, और कितने साल तक वर्कशॉप चलाया? जब थोड़ा चलने भी लगा होगा, कुछ कमाई हाँ, होने लगी? थोड़ा थोड़ा चलने लगा। फिर कितने साल चलाया? अभी तो मैं वर्कशॉप में 2007 में शुरू किया, तो ऐसा 1 साल 2 साल सिचुएशन होते होते गया, उसका ट्रेनिंग कंप्लीट हो गया। तो फिर थोड़ा बहुत पैसा मेरा भी अच्छा चलने लगा, उसका भी ट्रेनिंग चल रहा था। फिर वो थोड़ा पैसा भेजने लगा ट्रेनिंग के बाद। कितने साल वर्कशॉप कितने साल चली? 2007 से मैंने वहाँ शुरू किया, तो 3-4 साल ऐसे ही चलता रहा।
2011 में 2011 तक अच्छा सा मेरा वहाँ सेटल हो गया मैं। बहुत लोगों को पता चल गया कि अच्छा का मैकेनिक है, ईमानदार है, काम हमारा इंडस्ट्रियल एरिया है टोटल MIDC एरिया। वेस्टीज बिजनेस कब आया आपको? वेस्टिज बिजनेस मेरे पास आया 2021 2021 में आया। 21 में। आपने पहले कभी डायरेक्ट सेलिंग की है? नहीं। कोई डायरेक्ट सेलिंग नहीं करी। 2021 मतलब कोविड के टाइम पर आया। हाँ, कोविड खत्म होने को आया था। कौन लेकर आया? मेरा दोस्त नितिन सोनवणे अच्छा, वो आपके दोस्त हैं। दोस्त है। तो उन्होंने क्या दिखाया आपको, क्या बताया? आप सोचिए कब तक ये बढ़ रहा है। సో సారు ఇంతకుముందు మెకానిక్ షాప్లో పనిచేస్తుండే. దీనికన్నా ముందు ఒక స్టోరీ ఏంటంటే సార్ వాళ్ళ తమ్మునికి ఆర్మీలో జాయిన్ కావడం చాలా ఇష్టం అంట. సో అట్లనే ట్రైనింగ్ బాగా మంచిగా చేసుకొని సో ఆయన ఆర్మీలో జాయిన్ అయ్యిందంట. కానీ జాయిన్ అయిన తర్వాత అకాడమీలో చేయడానికి ఆయనకి పైసలు లేకుండే. అప్పట్లో 80,000 రూపాయలు కావాలన్నారంట. సో అప్పుడప్పుడే ఈయన ఉన్న బరే నమ్మేసి అది కాదు షాప్ పెట్టిండు. దాని తర్వాత ఈయన పైసలు పంపించాలని చాలా మంది ఇంకా మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పైసలు అరేంజ్ చేసిరట. సో అట్లా చేసిన తర్వాత ఈయన పైసలు ఇవ్వాలని అనిపించింది. ఖర్చులకు కానీ ₹1 కూడా లేవంట. కానీ అన్నిటి అరేంజ్ చేసి ఒక 1,000-1,200 వేసేసి వాళ్ళ తమ్ముని పంపించినట్ట. దాని తర్వాత వీళ్ళ తాత కూడా చనిపోయిండు. అప్పుడు ఆ బర్రెలను చూసుకోవడానికి కూడా ఎవరు ఆ బర్రెలను కూడా అమ్మేసిన తర్వాత మళ్ళీ ఇట్లనే ఇక మెల్లమెల్లగా ఒక 2-3 సంవత్సరాలు ఇట్లనే గడిచిందంట. జీవితం ఎంత కఠినంగా ఉంటేనంటే 3 రోజులు అన్నం తినకుండా వాడుకుంటుండేనంట. పైసలు లేకుండానంట, అన్నం లేకుంటుండేనంట. పార్లేజీ బిస్కెట్ నీళ్ళల్లో ముంచుకొని తిని గడిపిన రోజులు ఉన్నాయంట. వడపావు తిని గడిపిన రోజులు ఉన్నాయంట. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఒక 3 సంవత్సరాల తర్వాత ఏమైందంటే కొంచెం వీళ్ళ తమ్ముడు కూడా కొన్ని పైసలు పంపించడము, ఈయన షాప్ కూడా కొంచెం మంచిగా నడవడం వల్ల కొంచెం బిజినెస్ ముందుకయ్యి కొంచెం అక్కడే మంచిగా సెటిల్ అయ్యిందంట. సెటిల్ అయిన తర్వాత వెస్టీజ్ బిజినెస్ 2021 వీళ్ళ అప్లైన్ ద్వారా రావడం జరిగింది సార్కి. नितिन जी ने क्या कहा फिर आपसे? नितिन जी मेरे पीछे 1 साल से लगे हुए थे कि आ जाओ, एक बिजनेस है अच्छा। तो मुझे पता था, हम दोनों क्रिकेट खेलते थे। मैं स्ट्राइक में खेलता था, वो नॉन स्ट्राइक में खेलते थे। और मुझे पता था रोज खेलने के बाद एक वड़ा पाव भी आधा खाते थे, इतना क्लोज थे। मेरे पीछे लगे होते 1 साल से, लेकिन मैं बोला मुझे नहीं करना है, क्योंकि रोज का 200, 300, 400, 500, 1000 रुपये मिलता था। तो वही मेरे दिमाग में था। लेकिन 1 साल के बाद जब उनका 10 लाख का गाड़ी आया बिजनेस से, तो उन्होंने कुछ नहीं किया है, मेरे वर्कशॉप में सिर्फ हॉर्न बजाया। और मुझे पता था उसके पास तो गाड़ी नहीं है और उसको बाइक भी नहीं चलाना था, सिर्फ वो लेडीज बाइक चलाते। तो ये मैं बोला किसका गाड़ी है, मैं सर्विसिंग कर रहा था गाड़ी का, पीछे से हॉर्न बजाया, मुझे लगा कोई और होगा, लेकिन वो बार बार हॉर्न बजा रहा था। मुझे थोड़ा गुस्सा आ गया। मैं बोला यार क्यों बहुत जोर से हॉर्न बजा। मैं उठ के देखा तो वो पीछे उन्होंने ग्लास नीचे लिया, तो मैंने देखा यार ये बोला किसका गाड़ी लेके आया है तू? तो बोला मैं तेरे को 1 साल से बता रहा हूँ, उसी बिजनेस से आया। बॉस, नितिन जी ने हॉर्न दबाया। नितिन जी एक बार कहाँ है, खड़े हो जाइए, एक बार स्पॉटलाइट मारना। नितिन जी कहाँ है? हाथ खड़ा, पीछे 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 है थोड़ा सा। अच्छा, अगर स्पॉटलाइट जा रही है, कैमरा जा रहा है तो दिखाना एक बार नितिन जी को। हाँ, वो स्पॉटलाइट पे उधर। नितिन जी ने हॉर्न मारा और संदीप जी को वो हॉर्न भी पेन को जगाने का काम किया। हॉर्न ने, एक सिंगल हॉर्न ने। नितिन जी कोई प्रोडक्ट थोड़ी लेकर आए थे आपके पास, नितिन जी सपना लेकर गए थे उनके पास कि मेरी गाड़ी आ सकती है तो तुम्हारी भी आ सकती है। तो संदीप जी फिर आपने सीरियस हुए आप? प्लीज सर। సో సార్కి ఎట్లనే ఒక రోజు మెకానిక్ షాప్లో పనిచేస్తుంటుంటే వెస్టీజ్ గురించి ఎప్పుడు చెప్పిందంటే, వెస్టీజ్ గురించి ఎట్లా తెలిసిందంటే ఒక సంవత్సరం నుంచి నితిన్ సార్ వెనకాల పడుతున్నారంట. కానీ సార్ పట్టించుకోలేదంట. ఎందుకంటే ఆల్రెడీ మంచిగా పైసలు వస్తున్నాయి, 300 నుంచి 1000 రూపాయల దాకా దాంట్లో పైసలు వస్తున్నాయి. దాని తర్వాత వీళ్ళిద్దరు క్రికెట్ ఆడేటోళ్ళంట. ఈయన స్ట్రైకింగ్ అంటే బ్యాట్స్మింగ్ చేస్తుంటే ఆయన బైరర్ లెక్క పనిచేస్తుంటే ఇట్లా చేస్తుండేనంట. అట్లా చేయడం వల్ల మంచిగా ఫుల్ రోజు కాకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలంట. ఒకరోజు ఏమైంది, బైక్ మెకానిక్ అంటే మనకి రిపేర్ చేస్తుంటే
హారన్ కొడుతున్నట కార్ వాళ్ళు ఒక 2-3 సార్లు హారన్ కొట్టిరట. అరే ఈయన కోపం వచ్చినారు, ఎవరు ఈ హారన్ ఇన్నిసార్లు కొడుతున్నారు ఎంత మరి చూసేసరికి దానిలో నితిన్ సార్ ఉన్నాడట. సో ఆ నితిన్ అడిగినట్ట ఎవరిది ఈ కారు, మరి నువ్వు ఈ కారు వేసుకొని వచ్చినావు అని అంటే ఇది సార్తో స్టోరీ చెప్తుండు. కానీ సార్ ఏం చెప్తుందంటే చూడండి సారు ప్రొడక్ట్ తీసుకొని పోలేదు, ఇంత ముందుకు మనం మాట్లాడినాం కదా నీకు పెయిన్ఫుల్ డ్రీమ్ కావాలి, పెయిన్ఫుల్ అంటే గుచ్చుకునేటట్టు కావాలని ఆ హారన్ కూడా ఆయనకు గుచ్చుకున్నట్టు అయ్యి అన్నట్టు అని డ్రీమ్ ఓపెన్ అయింది. సో ఈ కారు ఎట్లా వచ్చింది అని అంటే నీకు 1 సంవత్సరం నుంచి చెప్తున్నా కదా, నువ్వు వినలే కదా, ఆ బిజినెస్ నుంచి వచ్చిందని నితిన్ సార్ చెప్పిండంట. तो संदीप जी, आपने फिर 2021 में बिजनेस की शुरुआत की? असली कहानी तो थोड़ी आगे है। नहीं, थोड़ा सा शॉर्ट करना पड़ेगा, समय हमारे पास बहुत कम है, 2 मिनट हमारे पास है, 2 मिनट तो उन्होंने मुझे वो गाड़ी का सेलिब्रेशन के लिए बुलाया। मुझे उस टाइम भी उन पर भरोसा नहीं हुआ। मैं बोला किसी का लेके आया होगा मुझे बिजनेस में लाने के लिए, नाटक कर रहा होगा। तो उन्होंने मुझे बुलाया तो मैं गया, तो उधर 100-150 लोग आए हुए थे। वो बहुत डांस बेंस कर रहे थे वो गाड़ी के सेलिब्रेशन में। तो मैंने सब देखा, मैकेनिक के कपड़े भी पर ही मैं उधर गया था। तो उन्हें देखा, तो सब हो गने के बाद मैंने उसको बोला अब क्या करना है बोले, और मुझे भरोसा हो गया। तो वो बोला मैं तुम्हें सुबह बताता हूँ। तो सुबह आने के बाद मैं सब वहाँ देखा वो सब सिचुएशन। तो हमारे यहाँ हिंदुस्तान में या हमारे यहाँ महाराष्ट्र में सब जगह ऐसा होता है, जब दोस्त फेल हो जाता है तो दुख होता है, लेकिन दोस्त सक्सेस हो जाता है तो बहुत ज्यादा दुख होता है। సో అంటే మన ఇండియాలో ఏమైందంటే ఒక దోస్తు ఫెయిల్ అయింది అనుకో, జీవితంలో ఫెయిల్ అయింది అనుకో ఆయనకి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఒకవేళ సక్సెస్ అయింది అనుకో ఇంకెక్కువ ఇబ్బంది అవుతుంది, ఇంకెక్కువ బాధ అనిపిస్తుంది అంటున్నాడు. तो मुझे अंदर थोड़ा सा जलन फील हो गया, यार ये मेरे साथ रोज बड़ा पाव खाता है खेलता है, ये मेरे आगे कैसे गया। तो मैं बोला अभी बोलो क्या करना है। तो उसने मुझे एक ही बात बताया, एक फ्रेम बनाया कि संदीप तेरे 2 बच्चे, तेरी बीवी है और तू है, तू कंटिन्यू 2 व्हीलर पे रहता है, समझो तू गाड़ी अच्छा चलाता है लेकिन इधर से उधर से आगे पीछे से कोई आके तुझको टैक्स दिया या कुछ भी हो गया तो तेरी बात फैमिली पे कर। సో సార్ ఏం చెప్పిండంటే ప్లాన్ కాదు, ఒక రౌండ్ వేసి ఇగో నువ్వు ఇది నీ ఫ్యామిలీ, ఇది నువ్వు ఇట్లా నువ్వు మంచిగా డ్రైవింగ్ చేస్తున్నావు, డ్రైవింగ్ చేసుకుంటా పోతుంటే ఒకవేళ నీకేమైనా అయిందనుకో నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎట్లా అని అడిగిందంట. पेन एरिया, जैसे पेन एरिया टच किया आवाज आई मुझे करना है बिजनेस। సో దాన్ని టచ్ చేసినప్పుడు సార్ నుంచి సౌండ్ వచ్చింది. संदीप जी, सुना है आपने घर भी ले लिया? हाँ, कितने लाख का? ओ 27 लाख। 27 लाख का घर वेस्टीज बिजनेस से कार है। Yes. और आपने भी गाड़ी ले ली है? अब बुक की है, अभी आएगी 2-3 दिन में। अभी तक आप 2 व्हीलर पे ही थे। 2 व्हीलर पे थी। जो गाड़ियों को ठीक करता है वो गाड़ी नहीं ले पा रहा था, गाड़ियां ठीक करते करते वेस्टीज बिजनेस आया, गाड़ी बुक कर दी। कौन सी गाड़ी? वैगनर बुक किया अभी, वैगनर बुक किया, कितने लाख की? और 8 लाख की टॉप 8 मॉडल। पहली गाड़ी होगी, पहली जिंदगी की पहली गाड़ी। और आपकी उम्र कितनी होगी लगभग? मेरे अभी 40 साल। 40 साल। 40 साल के बाद अब घर में खुशियां आ रही हैं, एक घर आ गया है और अब गाड़ी आने वाली है। जोरदार तालियां संदीप जी के लिए। సార్ ఈ వెస్టీజ్ బిజినెస్ నుంచి 27 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు తీసుకున్నాడు. దాంతో పాటు సార్ ఏం చెప్తుంది చూడండి, ఎన్నో బండ్లు మంచి చేసిన ఆయన బండి కొనుక్కోలేకపోయాడు, కానీ వెస్టీజ్ బిజినెస్ ద్వారా 8 లక్షలు పెట్టి కొత్త కార్ కొనగలిగిండు వెస్టీజ్ బిజినెస్ ద్వారా. थैंक यू। माइक समता जी को दे दीजिए प्लीज। थैंक यू। समता जी आप तेलुगु में बोलिए। समता जी, आपका फैमिली बैकग्राउंड क्या रहा, एजुकेशन क्वालिफिकेशन क्या रही, थोड़ा उसके बारे में बताइए 1 मिनट में। గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈజ్ సమత. హస్బెండ్ వచ్చేసి మధు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను 10th అమ్మ చనిపోయారు, ఇంటర్లో డాడీ చనిపోయారు. సో నేను మంచిర్యాలలో ఉండేది, ఇప్పుడు వచ్చేసి హనంకొండలో ఫ్యామిలీతో ఉంటాను. ये समता मैडम है, माधु सर के वाइफ है, और ये बचपन में ही मतलब ये 10th में थे, स्कूलिंग में थे, तो इनके
मदर और फादर का डेथ हो चुका था। अब ये पहले मंचिरियल में रहते थे, अभी ये वारंगल में स्टे कर रहे हैं। समता जी, फिर आगे कैसा रही जिंदगी फादर मदर के जाने के बाद? सिर्फ 10वीं तक पढ़ाई करिए। 10th వరకు చదివారు। నేను డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. నాకు ఒక బ్రదర్ ఉన్నారు, ఒక సిస్టర్ ఉన్నారు, అక్క అన్నయ్య ఇద్దరు ఉన్నారు. సో డిగ్రీ చదువుకున్నాను. 10th వరకే అమ్మ ఉండే, 10thలో అమ్మ చనిపోయారు. సో ఇంటర్కి ఫస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు డాడీ చనిపోయిండ్రు. మా డాడీకి 4 చెల్లెళ్ళు ఉంటుండే. సో వాళ్ళ దగ్గర నలుగురు దగ్గర ఒక్కొక్క నెల ఉంటూ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేయడం జరిగింది. సో అట్లాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఒక్కొక్క నెల వాళ్ళ దగ్గర ఉంటూ నేను కంప్లీట్ చేయడం జరిగింది. అక్క 4 అత్తమ్మలు దగ్గర ఉంటూ క్లియర్ చేయడం జరిగింది డిగ్రీ. तो ये जब 10वीं में थे तो इनकी माँ का देहांत हो गया था। तो इनके फादर के 4 बहनें हैं। तो ये और इनकी बहन एक बुआ के पास, मतलब आंटी के पास एक महीना रहते हुए इन्होंने अपनी पढ़ाई पूरी की, इंटरमीडिएट की 12वीं की। इस तरीके से इन्होंने अपनी पढ़ाई को पूरा किया। समता जी, फिर आगे फिर शादी कब हुई? షాదీ 2016లో నాకు పెళ్ళి అవ్వడం జరిగింది. మా డాడీ వాళ్ళ చెల్లెలు నేను చదువుకుంటున్న క్రమం లోపల సో మధు సార్కి పరిచయం చేసి నాకు 2016లో మ్యారేజ్ చేయడం జరిగింది. तो उनके बुआ जी ने ये रिश्ता लाया और वो रिश्ता पूरा हुआ और 2016 में उनकी शादी हुई। आपके पास वेस्टीज बिजनेस कब आया? నేను వెస్టీజ్ బిజినెస్కి వచ్చేసి సార్ 2024లో రావడం జరిగింది. నేను రావడానికి ప్రాబ్లం ఏంటి అంటే కనుక నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా మదర్ కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అవుతుండే. సో అప్పుడు ఏంటంటే మాది చాలా ఆర్డినరీ ఫ్యామిలీ. మా డాడీ నేను పుట్టినప్పుడు యాక్సిడెంట్ అయింది మా డాడీకి. సో ఆయన ఏం పని చేయకపోతుండే. మా అమ్మ కూలి పనికి వెళ్ళేసి మా అక్కని అన్నయ్యని నన్ను ముగ్గురిని చదివిస్తుండే. మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే స్టడీ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో టైం బాగలేక అమ్మకు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు 2 కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోయినాయి. మాకు అప్పుడు అవగాహన కూడా మాకు ఏం లేకుండే. సో చాలా హాస్పిటల్స్ తిరిగినా కూడా ఎక్కడ మాకు రిజల్ట్ అనేది లేకుండే. మా అమ్మని మా అన్నయ్య హైదరాబాద్లో 10,000 రూపాయలకు ఒక క్యాంటీన్లో పనిచేస్తూ ఆ డబ్బులు నాకు పంపిస్తే నేను మా అమ్మని నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు హాస్పిటల్స్కి తీసుకొని నేను వెళ్తుండేది. సో వెళ్ళే క్రమంలోపు ఆ హాస్పిటల్లో మా మదర్ చాలా సఫర్ అవుతుండే అన్నమాట. సో మాకు తినడానికి కూడా ఫుడ్ సరిగ్గా లేకపోతుండే. ఆ టైంలో మా అమ్మ ఆ కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అవుతుండే. కనీసం 100 రూపాయలు పెట్టి మెడిసిన్ తెద్దామన్నా కూడా మా దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉంటుండే. సో ఆ క్రమం నుండి తను నేను 10th క్లాస్ రాగానే ఆమె చనిపోవడం జరిగింది. అప్పుడు ఏంటంటే మా అన్నయ్య డబ్బులు తెస్తే కానీ మా ఫ్యామిలీ గడవలేని పరిస్థితి. సో అప్పుడు నేను మా టీచర్స్తో ఒక ఒప్పందం చేసుకొని మాట్లాడుకున్న మా టీచర్స్తో ఏంటంటే నేను స్కూల్కి రాను, పార్ట్ టైంగా నేను ఏదైనా జాబ్ చేయాలి, మా అమ్మకి మెడిసిన్స్ కావాలి, సో నేను చదువుకుంటే మా అమ్మ చనిపోతుంది అని చెప్పడం జరిగింది. సో ఆ టైంలో నేను పని చేస్తూ మా అన్నయ్య పని చేస్తూ ఇద్దరం కలిసి మా అమ్మని కాపాడుకోవడానికి మేము వెళ్తూ ఉండేది. కానీ బ్యాడ్ లక్ ఏంటి అంటే మా అమ్మ చనిపోవడం జరిగింది. అప్పుడు ఒక్కటే నాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే ఆమెకి హోటల్లో నుంచి టిఫిన్ తెద్దామంటే హాస్పిటల్ నుంచి డయాలసిస్కి వెళ్తే 100 రూపాయలు కూడా పర్సులో ఇంటికి రిటర్న్ రాకపోతుండే. ఆమె నన్ను ఛాయ్ తాగి మళ్ళీ నాకు ఛాయ్ తీసుకురా బిడ్డ అని ఆమె చెప్తే నేను కిందికి వెళ్ళి మొహం కడుక్కొని వాటర్ తాగి అమ్మ నేను ఛాయ్ తాగినా అని చెప్పేసి ఆ 10 రూపాయలతో మా అమ్మకి ఛాయ్ తీసుకొని వచ్చి ఇచ్చేదాన్ని సార్. तो एक्चुअली ये जब बचपन की बात है, इनके फादर का कुछ एक्सीडेंट हो गया था तो वो काम नहीं कर पा रहे थे। तो उनकी माँ ही काम करती थी और उनको भी किडनी का प्रॉब्लम हो गया था। ये 8वीं में थे। फिर इनका भाई सिटी में जाकर एक कैंटीन में काम करते थे और वहाँ से वो पैसे भेजते थे। और ये 8th क्लास में थी, 8वीं कक्षा में। और ये 8th क्लास में ये अपनी माँ को डायलिसिस के लिए हॉस्पिटल्स लेके जाती थी। तो इनके पास खाने के लिए भी पैसे नहीं होते थे। और कई बार ऐसा होता था कि माँ चाय मांगते थे, बेटा तू भी चाय पी ले और मेरे लिए भी चाय लेके आ। तो 10 रुपये होते थे तो ये नीचे जाती थी हॉस्पिटल में और पानी पी लेती थी और चाय लेके आती थी। वो बोलती थी कि माँ मैं तो चाय पी ली, अभी आप चाय पी लो। तो ये दोनों काम करते थे, यानी ये 8th क्लास में होते हुए भी काम करते हुए और इनके भाई भी
काम करते हुए दोनों ने पैसे जमा करके अपनी माँ के इलाज के लिए प्रयत्न किया, लेकिन वो 10वीं कक्षा में उनकी माँ चली गई। वही मतलब टीचर से ऐसा बात कर लिया था कि मैं काम करूंगी, स्कूल नहीं आ पाऊंगी क्योंकि माँ का इलाज करवाना है। तो ऐसा टीचर से सेट करके इन्होंने काम करते हुए माँ का इलाज करवाने का कोशिश किया, लेकिन माँ नहीं रही। वेस्टीज बिजनेस कब आया आपकी जिंदगी में? సార్ నేను వెస్టీజ్ బిజినెస్కి రావడానికి కారణం ఏంటి అంటే నా అదృష్టమా దురదృష్టమా తెలియదు కానీ 2000 మా మమ్మీ చనిపోగానే, నేను 10th మా మమ్మీ చనిపోగానే సో డిగ్రీ వరకు బాగానే ఉన్నా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత 2016లో మ్యారేజ్ అయింది. 2018 వరకు 2 పిల్లలు వచ్చిర్రు. సో నా బాబుకి 4 years ఉన్నప్పుడు మా మదర్ జెనెటిక్ ప్రాబ్లం ద్వారా ఆ కిడ్నీ ప్రాబ్లం అనేది నాకు రావడం జరిగింది 2022లో. సో मुझे बताइए वेस्टीज बिजनेस कब आया आपकी जिंदगी में? क्या आपने क्या कहा है, ट्रांसलेट कर दिया? ये बोल रहे हैं कि जो प्रॉब्लम उनकी माँ को था, किडनी वाला प्रॉब्लम, तो ये शादी के कुछ साल बाद, मेरे दोनों बच्चे होने के बाद उस तरीके का प्रॉब्लम इनको भी आने लग गया, किडनी का किडनी की प्रॉब्लम। प्रॉब्लम हो गई? हाँ, कौन सी ईयर की बात है ये किडनी प्रॉब्लम वाली? నాకు ఈ ప్రాబ్లం ఎట్లా వచ్చిందంటే సో ఎప్పుడు వచ్చింది అది ప్రాబ్లం? 2022 నవంబర్ 2022 में नवंबर में इनको भी किडनी का इशू प्रॉब्लम अभी 3 साल पहले 2022 నవంబర్ 27 రోజున సో ఒక ఫ్రెండ్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు గిడినెస్ వచ్చి కింద పడిపోతే సో నాకు టెస్ట్ చేస్తే నా ఏజ్ 24 ఉండే, నా బీపీ వచ్చేసి 200/180 ఉండే. సో వెంటనే నేను హాస్పిటల్కి వెళ్తే నాకు అప్పుడు డాక్టర్ అన్ని టెస్టులు చేశారు. సో ఆ టెస్టులు చేసిన తర్వాత ఏదైతే నేను అనుకున్నానో ఏ ప్రాబ్లం రావద్దు అని చెప్పేసి నేను అనుకుని హాస్పిటల్కి వెళ్ళాను. సో అదే ప్రాబ్లం భగవంతుడు నా కళ్ళ ముందు తీసుకురావడం జరిగింది. సో 2 కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. 60 to 70% ఫంక్షనింగ్ అనేది ఆగిపోయింది. సో మీరు బ్రతకడం చాలా కష్టం, 1 or 2 monthsలో మీరు డయాలసిస్ రావాలి అని చెప్పింది. तो ये एक बार अपने कहीं जा रहे थे तो चक्कर आ गए, गिर गए, तो इनको हॉस्पिटल लेके गए, टेस्ट करे तो हाई बीपी था, तो उम्र करीब 24-25 साल की। तो डॉक्टर ने बोला कि आपके दोनों किडनी 60 से 70% खराब हो चुके हैं, तो अभी कुछ ही दिनों में आपको डायलिसिस करना पड़ेगा वरना बहुत खतरनाक सिचुएशन आ जाएगा। तो ये कौन से साल की बात है जब ये घटना आपको? 2022 में आपको ये पता चला कि आपकी किडनी खराब हो चुकी है 60 से 70%. वेस्टीज बिजनेस कब आया? వెస్టీజ్ బిజినెస్ ఎప్పుడు వచ్చింది? 2023 जनवरी 23rd 2023 जनवरी में आया, यानी कि 2 साल हुए अभी, लगभग 2-3 साल हो गए. 3 साल हो गए आपको. 3 साल पहले आपको ये बिजनेस मिला, तो इतने हेल्थ चैलेंज के साथ फिर आपने बिजनेस को टेकअप क्यों किया? ఇన్ని హెల్త్ ఇబ్బందులు, ఇంత ఇబ్బంది ఉంది హెల్త్కి, ఎందుకు ఈ బిజినెస్ని మీరు చూజ్ చేసుకున్నారు? మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకేంటంటే మా మదర్ ప్రాబ్లంతో చనిపోయారు కదా, నాకు అక్కడ ఏం కనబడుతుంది అంటే నా పిల్లలు, నా బాబు అప్పుడు యూకేజీ, నా పాప 2nd క్లాస్ ఉంటుండే. నా మదర్ ఫోటో పట్టుకొని నేనైతే ఎవ్రీడే ఎట్లా ఏడుస్తున్నానో నా ప్రాబ్లం కూడా అట్లానే వస్తుందని నేను ఊహించుకుంటూ బాధపడుతూ ఉండేది ఆ క్రమం లోపల. సో అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కిడ్నీ ప్రాబ్లంకి ఇంగ్లీష్ మెడిసినే, సో డయాలసిస్ తప్ప ఇంకొక మార్గం ఏమీ లేదు, లాస్ట్కి చనిపోవడం అని చాలా మంది చెప్పేది. వాళ్ళు చెప్పడం కంటే ఫస్ట్ నాకు తెలుసు, ఎందుకంటే మా మదర్కి 15 daysకి ఒకసారి, 1 monthకి ఒకసారి ఆల్టర్నేట్ డయాలసిస్ అవుతూ ఉండే. ఆ ప్రాబ్లం అంతా కూడా నా కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. సో దీనికి ఇంకా ఆధారం ఏముంది అని వెతికే క్రమం లోపల మా హస్బెండ్ PhD చేశారు. సో ఫుడ్ సప్లిమెంట్స్లో ఏదైతే బాగుంటుందని చూడడం జరిగింది. సో ఫుడ్ సప్లిమెంట్స్లో మెడిసిన్తో కూడా లైఫ్ టైం క్యూర్ కాదు, ఫుడ్ సప్లిమెంట్స్ అయితేనే బాగుంటుంది అని సో వెతకడం జరిగింది. ఆ క్రమం లోపల శ్రీనివాస్ వడమాన్ సార్ నాకు ఒక ఫాదర్ రూపంలో నాకు రావడం జరిగింది నా లైఫ్లో. సోషల్ మీడియాలో చూడడం జరిగింది, చూసి సార్కి కాల్ చేయడం జరిగింది, మాకు సప్లిమెంట్స్ గురించి సార్ చెప్పడం జరిగింది. तो ये किडनी से जो सफ़र हो रहे थे, इनको डर था कि जैसे मैं बचपन में मेरी माँ को खो चुकी, मेरे बच्चे भी खो देंगे, तो ये वही टेंशन में थी. और सोशल मीडिया में इन्होंने वडमान सर का फ़ोटो देखा और उनके हस्बैंड क्योंकि वो लेक्चरर है, PhD होल्डर है, तो वो सप्लीमेंट्स पे वो बहुत अच्छा उनको ज्ञान था.
ये जब सर का फोटो देखे तो इनके थ्रू इनको पता चला कि ऐसे सप्लीमेंट्स हो सकते हैं जो कि इनके प्रॉब्लम को सॉल्व करते हैं। तो वो एक फादर के जैसा उनको मिल गए और वहाँ पे ये वेस्टीज इनको मिला। तो आपने पहले प्रोडक्ट्स देखे, उसके बाद फिर बिजनेस देखा, या पहले बिजनेस देखा फिर प्रोडक्ट्स देखे? ముందు ప్రొడక్ట్స్ చూసారా, తర్వాత బిజినెస్ జాయిన్ అయ్యారా, లేకపోతే ఫస్ట్ బిజినెస్ చూసేసి ప్రోడక్ట్ వాడారా? లేదు సార్, ఫస్ట్ నేను ఒకటే అనుకున్నా, నేను బ్రతికి ఉండాలి, నా పిల్లలకి ఒక మదర్గా నేను ఉండాలి. మదర్ లేకుండా నేను లైఫ్లో ఎంతో సఫర్ అయినా అది నా పిల్లలకి రావద్దు అని చెప్పేసి ప్రోడక్ట్స్ వాడినా సార్. నేను ఫస్ట్ బ్రతికి ఉండాలి అని ప్రోడక్ట్సే వాడినా. पहले जीना था मुझे, क्योंकि दर्द मुझे मालूम है माँ खो देंगे तो बच्चों का क्या होगा। तो पहले मुझे जीना है अपने बच्चों के लिए, तो फर्स्ट इन्होंने प्रोडक्ट को यूज़ किया। తర్వాత उसके बाद आपको बिजनेस बताया गया, తర్వాత మీకు బిజినెస్ చెప్పారు। తర్వాతనే బిజినెస్ చెప్పడం జరిగింది. उन्होंने ऐसा क्या कहा कि आपने बिजनेस की शुरुआत कर दी और बिजनेस बिल्ड करना शुरू कर दिया? ఏం చెప్పారు మీకు, దాని గురించి మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు? నేను ఒకటే సార్, ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకుంటే ఒక 5 మినిట్స్ కూడా నేను నిలబడకపోతుండేదాన్ని. ఈ కిడ్నీ ప్రాబ్లంకి నాకు ఒక 40 రకాల మెడిసిన్స్ రాయడం జరిగింది, ఒక 100 mg బీపీ టాబ్లెట్ రాయడం జరిగింది. సో వేసుకుంటే నేను ఇక్కడ నుంచి ఒక 5 నుంచి 6 అడుగులు కూడా వేయలేకపోతుండే. ఇద్దరు కలిసి వాష్రూమ్ లేవట్టి కూర్చోబెడుతుండే పరిస్థితి ఉంటుండే. సో అప్పుడు సార్ ఒకటే మాట చెప్పిండ్రు, మీరు మెడిసిన్స్ని తగ్గించుకోవచ్చు, సప్లిమెంట్స్ని వాడుకోవచ్చు, మీకు కొన్ని సప్లిమెంట్స్ నేను రేపు మార్నింగ్ తెచ్చిస్తాను, మీరు ఇవి వాడండి అని చెప్పి సో నాకు ఒక 20 రకాల సప్లిమెంట్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది. 10 నుంచి 15 రకాల సప్లిమెంట్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది. తర్వాత బిజినెస్ గురించి ఏం చెప్పడం వల్ల మీరు బిజినెస్ చేసిండ్రు? అప్పుడు నేను ఒకటే అనుకున్నా, సార్ ఒక మాట అన్నారు ఏంటంటే, మేడం మీరు ఏదైతే లైఫ్లో పునర్జన్మం తీసుకున్నారో 1,000 మందికి మీరు ఖచ్చితంగా వాళ్ళ జన్మలను మనం కాపాడాలి. సో దీనికి మీరు రెడీ ఉన్నారా అంటే నేను ఒకటే చెప్పిన, నా ఊపిరి పోయేంత వరకు కూడా నేను కష్టపడడానికి రెడీ ఉన్నాను. इनकी हालत ऐसी थी कि इनको 2 लोग उठाकर वॉशरूम को लेके जाते थे, और 4 कदम भी वो नहीं चल सकती थी, और 40 तरीके की गोलियां खाती थी, उसमें 100 mg का बीपी का टैबलेट होता था। तो सर बोले कि आप ये पहले सप्लीमेंट यूज़ करो। फिर इन्होंने यूज़ करना शुरू किया, कुछ सप्लीमेंट्स इनको दिया, और जब इनको अच्छा लगा तो सर ने बोला कि ये आपका पुनर्जन्म है, तो आपको जो पुनर्जन्म मिला है, अभी ये जो जन्म आपका पुनर्जन्म हुआ है, अभी आपको हजारों लोगों की ज़िंदगी को अच्छा करने के लिए आपको कुछ काम करना पड़ेगा। तो इन्होंने बोला कि मेरी आखिरी सांस तक मैं वो काम करने के लिए तैयार हूँ। पेन, पहले फिजिकल पेन दूर हुआ और उसके बाद उन्होंने उस एरिया को टच किया, तो उन्होंने बिजनेस टेकअप किया। इनका एक वीडियो हमारे पास है, वेस्टीज के सप्लीमेंट्स कितने पावरफुल हैं। आपको डायलिसिस की जरूरत पड़ी थी, डायलिसिस करवाया आपने? మీరు డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చిందా? రాలేదు సార్, అంటే డాక్టర్స్ ఒక 2 నెలల డయాలసిస్కి 1 మంత్లో రమ్మని చెప్పిండ్రు. బట్ నేను అప్పుడే సప్లిమెంట్స్ వాడినా, ఎవరికి కూడా మేము వాడేటప్పుడు చెప్పలేదు. థ్యాంక్స్ టు మై హస్బెండ్ అండి. సో ఎందుకంటే నాన్న లేకపోయినా కూడా నాన్నలాగా పట్టుకొని నన్ను చావంచుల వరకు వెళ్ళినా, సో నన్ను ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ నిల్చోబెట్టారు. సో డయాలసిస్ వరకు వెళ్ళే పరిస్థితి రాకుండా నన్ను కాపాడుకోగలిగారు. तो डायलिसिस की ज़रूरत नहीं पड़ी, क्योंकि उनके हस्बैंड को थोड़ा नॉलेज है, तो उनकी वजह से सप्लीमेंट्स को यूज़ करते हुए इन्होंने अपने आप को ठीक किया। 3 साल में आपने इतना बड़ा बिजनेस कैसे कर लिया? 3 సంవత్సరాలలో మీరు ఇంత పెద్ద బిజినెస్ ఎట్లా చేయగలిగారు? నేను ఒకటే డిసైడ్ అయితే సార్, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పిల్లలకి మదర్ లేకుండా ఉండదు. ఒకవేళ నేను పోయే రోజు వస్తే నా పిల్లలు నా కోసం ఏడవకుండా రోజు ఉండాలి, ఏడవకుండా తలుచుకునే రోజు ఉండాలి అని చెప్పి డిసైడ్ అయినా. సో నేను ఏదైతే మంచిగా అయినో నా వల్ల 1000 మంది 1,00,000 మంది బాగుండాలి అని చెప్పేసి స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి బిజినెస్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఒక రోజుకి నేను ఒకటే డిసైడ్ అయినా, నేను ఫస్ట్ సార్ ఒక మాట అన్నారు, మీరు డిసైడ్ అయితే కనుక ఖచ్చితంగా మీ లైఫ్ని ఒక యూటర్న్ తీసుకోవచ్చు. సో మీరు డిసైడ్ అయిందా అంటే 100% రెడీ ఉన్నాం సార్ అని చెప్పిన. సో అప్పుడు నేను అనుకున్నా संध्या जी थोड़ा सा शॉर्ट में बोलिए क्योंकि हमारे पास टाइम नहीं है। ఓకే సార్. ये वीडियो एक बार प्ले कर रहे हैं, इनका सप्लीमेंट्स लेते हुए वीडियो आया है, दासू जी ने हमें बताया, अभी प्ले कीजिए प्लीज आप जब तक ट्रांसलेट। గుడ్ మార్నింగ్ లీడర్స్, మై నేమ్ ఇస్ సమత. సో ఇప్పుడు నేను వెస్టేజ్ క్యాప్సూల్స్ అనేది తీసుకున్నానండి. ఒక 10 రకాల క్యాప్సూల్స్ అయితే నా చేతిలో ఉన్నాయి. నేను ఈ వీడియో తీస్తున్నా ఎందుకనంటే, ఒక సప్లిమెంట్ మనం ఎవరికైనా పేషెంట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు
ఒక 3 రకాల క్యాప్సిల్స్ ఇస్తే ఒకటేసారి వేసుకోవాలని భయపడతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అండి. ఇవన్నీ ఒకసారి వేసుకున్నా కూడా ఏం కాదు. సో మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడు నేను వేసుకుంటాను. तो थैंक यू। मैडम ये बता रही थी कि अगर मैं मेरी माँ को खो चुकी हूँ, अगर मुझे कुछ हो गया तो मेरे बच्चों का क्या होगा, ये पेन था उनका, तो मैं पहले अच्छी हो जाऊंगी। और ये बिजनेस इसलिए उन्होंने बहुत फास्ट किया क्योंकि मैं जो मिस कर रही थी पैसा वो यहाँ पे मिलेगा। दूसरा, अगर मुझे कुछ हो भी गया तो मेरे बच्चों को अच्छा लाइफ तो रहेगा। और अगर मैं अच्छी ही हो जाऊंगी लेकिन मैं हजारों लोगों को अच्छी लाइफ दे सकती हूँ, ये उनका पेन एरिया था और ये सोचकर इन्होंने फास्ट काम किया। प्रोडक्ट से पहले पेन ये था कि बिजनेस इतना बड़ा बना दें, क्योंकि जो जिंदगी हमने जी है ऐसी जिंदगी बच्चों को ना मिले, क्योंकि जो प्रॉब्लम माँ को थी वो उनको हो गई थी। अब ऐसा अगर यदि उनके साथ हो जाएगा जैसा माँ के साथ हुआ था, तो उनके बच्चे तो कम से कम अच्छी जिंदगी जिएंगे। आपका हाईएस्ट चेक कितना है? हाईएस्ट चेक ఎంత? 2,77,000. कोई फॉरेन ट्रिप के लिए आपने गाड़ी भी ली है? సో ఈ బిజినెస్ నుంచి నేనే ఈ ప్రపంచానికి దూరం అయితే అనుకున్నా, కానీ ఈ ఆపర్చునిటీ స్టార్ట్ చేసినాక సంవత్సరానికి సో యూసిడి అదేవిధంగా డిసిడి 2 సంవత్సరాలు నేను స్టార్ట్ చేసి ఇది 3వ ఎఫ్ఆర్యు. ఫస్ట్ ఎఫ్ఆర్యు బ్రాంజ్, సెకండ్ ఎఫ్ఆర్యు యూసిడి, ఇది 3rd ఎఫ్ఆర్యు అండి. యూసిడిగా ఇక్కడ కూర్చున్న 3 లక్షల ఇన్కమ్తో. అదేవిధంగా ఈ బిజినెస్ నుంచి నేనే ప్రపంచానికి దూరం అయితే అనుకున్నా. 15 లక్షల కార్ తీసుకున్నా, 1,10,000 బండి తీసుకున్నా. అదే బండి మీద ప్లాంట్స్కి వెళ్తూ పర్ డే 10 నుంచి 15 ప్లాంట్స్ చేస్తూ 50 కిలోమీటర్లు నేను బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ ప్లాంట్స్కి వెళ్తున్నా ఈరోజు. ये अभी 3 साल हो गए। पहले जब आए थे ब्रॉन्ज थे, फिर यूसीडी हुए और फिर डीसीडी बन गए। और कार लिया इन्होंने 14 लाख की नेक्सॉन कार लिया, फिर 2 व्हीलर लिया। आज ये प्लान दिखाने के लिए 50-50 किलोमीटर जाते हैं और 10 से 15 प्लान रोज दिखाते हैं। 3 लाख का करीब का इनका महीने का चेक। जोरदार तालियां समता जी के लिए। थैंक यू समता जी। अजीमुद्दीन जी को माइक पास कर दीजिए। अजीमुद्दीन जी को माइक पास कर दीजिए। आप देख रहे हैं रियल विमेन एम्पावरमेंट यहाँ हो रहा है और हम अजीमुद्दीन जी के पास हैं। अब अजीमुद्दीन जी, आपके बैकग्राउंड के बारे में थोड़ा सा बताइए। यस, मेरा नाम अजीमुद्दीन है। आप हिंदी में बोलेंगे? हाँ, हिंदी में बोलता हूँ, तेलुगु में बोलता हूँ। अच्छा, दोनों बोल सकते हैं आप? हाँ। तो प्लीज आप हिंदी में बोलें ताकि हमारे पास समय थोड़ा कम है, तेलुगु में ट्रांसलेट हो जाए। ठीक है सर। हाँ, मेरा नाम अजीमुद्दीन है और मैं रेकॉर्ड मॉडल जुम्मी से हूँ। छोटा सा खेड़ा गाँव है, एक 800 बोली का। और मैं ज़राअत करते करते कुछ बहुत सारे ज़मीन को खौफ डाल लेता था, उसमें थोड़ा बहुत लॉस आया। लॉस आने से क्या हुआ, वहाँ से शराब पीना शुरू कर दिया। शराब, अब वो कैसा रहता मालूम है, शराब पिए बाद पूरा नेगेटिव थाट पूरा घुस जाता था। घर वालों को कुछ केयरलेस। मेरी फैमिली पूरी है मीटिंग में। जैसा कि मैं गोग्राउंड दिल्ली को अटेंड करा, ये बिजनेस करना है, बिजनेस में टिकना है, सीखना है, मालूमात करना है, टिकना है। मैं थोड़ा सा बैकग्राउंड के बारे में आपसे जानना चाहता हूँ। आप गांव में रहते थे, जमीनों में कुछ लॉस हुआ, हाँ, आपने हाँ। पीना शुरू कर दिया। शीना कितना पीते थे? फुल बॉटल एक होता था सब नहीं। సారు కౌలు పట్టుకొని చేస్తుండే, కౌలు చేస్తుండే. Yes. సో కౌలు చేస్తుంటే వ్యవసాయం కౌలు చేస్తుండే. చాలా లాస్ అయింది. లాస్ అవడం వల్ల ఏమైందంటే ఇక మందుకి బానిస అయిపోయింది. ఎంత మందుకి బానిస అయిందంటే రోజుకో ఫుల్ బాటిల్ తాగుతున్నాడు. ఎక్కువనే తాగుతున్నాడు. సో అట్లా ఫ్యామిలీ కూడా కేర్లెస్ అంటే పట్టించుకోకపోతున్నాడంట. దాని తర్వాత ఢిల్లీ గోపురం పోయింది. आप कुछ कमाते नहीं थे पैसा? कमा तो था लेकिन पीतू था और साथियाँ रहते थे ना। अजीम भाई कहाँ है, किधर है, एकड़ ना अजीम भाई खुश होता हूँ, ताग रहा हूँ, वैसी दोस्तानी थी। और इसके अंदर ज़राअत भी करता था ना और मजरी भी करता था। उसके अंदर में मजरी 200-300 की मजरी जाता था। मजदूरी करते थे आप? हाँ। 200-300 रुपए कमाते थे? मजरी वो भी। परिवार यहाँ पर बैठा हुआ है? हाँ, परिवार ऐसा। तो उनको मारते भी थे? मार तो नहीं था, मारा नहीं? नहीं मारता था, लेकिन
केयरलेस, क्योंकि उनकी देखभाल ही नहीं थी मेरी। वो मेरी वाइफ है और बहुत क्यों बोलते परिवार को लेके चलते थे। 3 बच्चे थे मेरे, 2 बेटी 1 बेटा, उनको उन्हें देखते चलते थे। अब मैं फुल पी के ढलते ढुलते घर को आता था, पापा नको पियो बोल के बच्चे बोलते थे, है अब आप हर FRU में भी अटेंड करा हूँ मैं। ये गोकुल दिल्ली में अटेंड करने से हर FRU में भी, अब 17 साल की बच्ची है, ये FRU में है। अब मेरा ड्रीम बहुत बड़ा है, उनको लेके चलना मुझे। సారు ఇంత ముందుకు అంటే ఇట్లనే బాగా తాగుడికి బానస్ అయ్యి ఇంటికి వస్తుండేనంట. సో అసలు ఫ్యామిలీని పట్టించుకోకపోతుండేనంట. సో ఇట్లనే అసలు వాళ్ళ మేడమే వాళ్ళ పిల్లల్ని చూసుకుంటుండేనంట. సో వాళ్ళ పిల్లలు అంటుండే కాకపోతే తాగకని, కానీ అసలు పట్టించుకోకపోతుండేనంట. यस सर। और इसके बीच बीच में ऑटो ला लिया। ऑटो लाए तो अभी कैसा रहा था लाइफ मालूम है। ये विंडिंग टीम की सबमिशन में बहुत बदल गया। मैं तो सुनने की बात है क्या, ऑटो लाने से पूरा अभी 1 नंबर लंगा, क्या बोलते हैं 1 नंबर लंगा बोलते ना, कोई तो भी लड़े तो भी हम बीच में ही पड़ के गिफ्ट मारना बोलते। तब ये बोल रहे हैं कि मैं ऑटो चलाता था और उसमें भी सबसे बदमाश, यानी कोई 2 लड़ रहे तो ये तीसरा जाके उसको मार के आता था। दोनों को मारना, दोनों को ये जाके मार के आता था। बीवी जो झगड़ा करे तो उसके अंदर उनको भी मारना है। 2 हस्बैंड वाइफ लड़ रहे तो ये बीच में जाके दोनों को मार के आता, मतलब इस तरीके तो का दादागिरी। सलीम सर आए प्लान लेके, ये प्रोडक्ट लेके, ऐसे बहुत देखा मैं। ये सामान जो पैसे ले लो, 1 साल बिजनेस चूज नहीं करा मैं। सलीम भाई को तो नहीं मारा, सलीम भाई को गुस्सा करा, गुस्सा करो। आज उनके नजर से जा मैं, ठीक है। सलीम भाई डर डर के बोले मेरे, इब्राहिम साहब सलीम भाई, तो इब्राहिम साहब के जो रिलेटिव है वो लोग, इब्राहिम साहब के पापा, उन्होंने में बैठ के डालते थे। तुम बच्चे लोग हैं बाजू जाओ बोल के बोला सलीम भाई को मैं जीते बार, इब्राहिम साहब को और सलीम साहब को, तुम बच्चे लोग हैं बाजू जाओ, हमारा एक सेपरेट काम चल रहा है बोल दो था। ऐसा बोला सलीम भाई भी नहीं है। आज उनका एक हादसा हुआ रात में जहाँ में, ये 3 दिन के FRU में रोज के 2 घंटे नींद चाहिए मेरे के, लेकिन FRU में टिक रहा हूँ। ये 3 दिन के FRU में रोज के 2 ही घंटे नींद है। टीम भी है, हैंडलिंग करना पड़ता है 100 आदमी की टीम में। सलीम भाई ने ऐसा क्या कहा आपको कि आपको लगा कि ये बिजनेस करने जैसा चाहिए, आपका इस बैकग्राउंड को देखते हुए? हाँ, सलीम भाई कुछ बिजनेस के बारे में नहीं बताया। एग्रीकल्चर का प्रोडक्ट है, इस्तेमाल करो, फसल अच्छी होती है बोल के बोले। तो वो एग्रीकल्चर का प्रोडक्ट में इस्तेमाल करते करते फसल अच्छी हो रही थी, बहुत भारी फसल दिख रही थी। तो छोटे छोटे वीडियो बन रहे थे, फसल अच्छी हो रही थी, ठीक है। एक मीटिंग में बोला है सर, SP भाई सर के ये मैं सत्य साई निगम में ये टेम्पो के जैसा घुस जाना काम बोले, वहाँ बोले टेम्पो का एक बता रहे तो कहाँ घुस गए तो कौन खामोश बैठता, मैं घुस जा रहा हूँ मार रहा हूँ। ये नहीं होता। प्रोडक्ट इस्तेमाल करने से लाखों के रुपए कौन देता? पागल है क्या इब्राहिम साहब? तुम पागल बने बोल के सब लोगों को पागल बना। हाँ, वो पागल बनना पड़ता है, प्रोडक्ट अलग है। ये जो प्रोडक्ट इस्तेमाल करने से लाखों का प्रोडक्ट, लाखों का इनकम कमा रहे बोले तो बोला इब्राहिम साहब को बोलिए एक बात में, प्रोडक्ट इस्तेमाल करने से आज करोड़ों का रुपए कमा रहे बोल तो दुनिया में कोई भी गरीब नहीं रहता बोल के बोला। ठीक है बोल के प्रोडक्ट इस्तेमाल करना शुरू करा। मेरे बच्चे बोले पापा ये वेस्टीज का प्रोडक्ट अच्छा है, यही ला लो। मेरे को 100 किलोमीटर दूर है स्टोर, 100 किलोमीटर दूर रहे तो वहाँ से ला के घर में देना, प्रोडक्ट इस्तेमाल करना। कहीं प्लान बोलने गए तो हम 100 किलोमीटर जाना प्रोडक्ट लाने के वास्ते, ऐसा नेगेटिव कर देते मेरे। तो भी मैं क्या करता था, 10,000 का 20,000 का ले जाके बता दूंगा, लेकिन मैं अच्छा नहीं हो तो मेरी बात कौन सुनता है? रायकोट मंडल पूरे जानकारी है, लेकिन कोई भी साथ में रखे तो मेरे टीम मेंबर भी है। तो मेरे गांव से एक है नरसिंह सर बोल के, अरे उसके साथ चल रहा, वो बड़ा बेवड़ा है, उसके साथ क्यों कर रहा? गाँव वाले हट कर दिए, भी तो भी टीका। अब डायमंड डायरेक्टर है, कहा रहे 17,000 इनकम नरसिंह सर। అదే సార్, మీరు ఈ బిజినెస్ ని చేయడానికి సలీం సార్ ఏం చెప్పిండు మీకు అంటున్నాడు? చెప్పడం ఏం లేదు, కానీ ప్రోడక్ట్ యూజ్ చేయించాడు
అగ్రికల్చర్ కానీ హౌస్ ప్రొడక్ట్ కానీ యూజ్ చేయించడం వల్ల ప్రోడక్ట్ మంచిగా అనిపించింది. ప్రోడక్ట్ మంచిగా అనిపించడం వల్ల నిలబడడం జరిగింది. అక్కడ జూమ్ మీటింగ్లు, ఓపెన్ మీటింగ్లు, ఫిజికల్ మీటింగ్లు రావడం వల్ల కొద్దిగా మార్పు అనేది జరిగింది. ఇది విన్నింగ్ టీమ్ సబ్మిషన్కు సలాం చేయాలి. ఎందుకంటే నా అట్లాంటి ఒక్కడు మారిందంటే మీరు ప్రతి ఒక్కరు మారుతారు. मेरा जैसे आदमी अगर बदल गया तो हर कोई बदल सकता है. यस सर. तो आप मतलब आपने खुद बोला कि आप बेवड़े को कौन ज्वाइन करेगा सर तो उनके लीडर ने बोला ना, आपके डाउनलाइन ने बोला कि बेवड़े को कौन ज्वाइन करेगा. हाँ मैं ज्वाइन करा. मैं तो ज्वाइन कर दूसरे ईगो में रहते थे वो. ये मेरे से 100 किलोमीटर दूर मेरी टीम में मेंबर हैं. 100 किलोमीटर दूर से है, लेकिन मेरे आसपास 30 किलोमीटर कोई भी नहीं है. तो बेवड़ा फिर ग्राउंड डायरेक्टर कैसे बन गया. बेवड़ा यही मेहनत, जैसे कि दूर दूर ज्वाइन कर लिया, दूर दूर मीटिंग आकर देगा. शरीफ में 16 गाँव है एक मंडल के, कोई भी नहीं सुन रहा. इतने दिन को बोले तो कोई भी नहीं समझता. तो दूर दूर गया, सफर करते हुए दूर जाके ज्वाइनिंग करके दूर दूर से मीटिंग पी के तो नहीं गए. नहीं किया है. तो ये सबमिशन में जब जूम मीटिंगों में आ रहा हूँ, ये एक सीढ़ी सलीम साहब मेरे नजदीक एक चार सीढ़ियाँ फेंके, इन भावों का फल क्या होगा. वो सीढ़ी सुनते 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 ऐसा दिमाग में बैठ गया कि शाम का पूरा सुरेंद्र वाट चैनल इंटरव्यू देखता था मैं. जैसा इंटरव्यू चलता था, मेन एसपी वर्ग भैया के पूरे जो वीडियो कहाँ है पूरा रिसर्च करके देखता था फोन में. ये सबमिशन में जुड़ना, बच्चों की जिंदगी बनती है और मेरी जिंदगी बनती है, उनके टिकट. क्या बात है. कितना चेक हो गया आपका. आईएएस चेक कितना रहा. 98,000 चेक है सर. वेगनार कार लेके मेरी टीम में 7 कारें दिला दिया था. क्या बात है. आपका परिवार एकदम खड़ा हो सकता है. परिवार में खुशियाँ आ गई. यहाँ पर एक बार स्पॉटलाइट मार दीजिए, स्पॉटलाइट में ला दीजिए. आपके बच्चे नहीं आए. है सर, 3 वाइफ भी, बच्चे भी. मेरा बेटा ब्रॉन्ज है, 18 साल का है. 18,000 का चेक दिया सर. क्या बात है, क्या बात है. बेटा भी है. बेटा भी है. सेकंड जनरेशन इन बिजनेस. वेरी नाइस. ऑल द वेरी बेस्ट. हम बहुत जल्दी आपकी कहानी सुनेंगे जब आप डीसीडी बनकर आएंगे, यूसीडी बनकर आएंगे. थैंक यू. చూడండి సార్, ఇంత చదువుకోలేదు, నెక్స్ట్ ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉండే అట్లాంటి వ్యక్తి ఈ రోజు 98,000 రూపాయలు ఇన్కమ్ తీసుకొని కార్ తీసుకొని టీంలో 7 కార్లు ఇప్పగలిగారు టీంలో. సో అది ఎట్లా మారింది అని అంటే, ఎట్లా మరి బిజినెస్ లోకి ఎట్లా వచ్చిండ్రు అని అంటే, కేవలం సార్ సీడీ ఉంది కదా, సలీం సార్ ఒక 4-5 సీడీలు ఇచ్చిందంట. దాంట్లో ఇన్బావంగా ఫల్ క్యావగా సీడీ సార్ని మొత్తం మార్చేసిందంట. సో సార్ బారిల్ సార్ ఏ టీచింగ్స్ ఉంటే ఆ టీచింగ్స్ వినుకుంటూ, ఇంటర్వ్యూస్ వినుకుంటూ సార్ మొత్తం చేంజ్ అయ్యి ఈరోజు ఈ బిజినెస్లో ఇంత సక్సెస్ లెవెల్లో ఉన్నాం. आप कुछ कह रहे थे सर आप कुछ बोल रहे थे. कुछ बोलना चाहते हैं. हाँ सर. तो स्टार डायरेक्टर जब बना, 45,000 का चेक था. तो एक दो चिट्ठियाँ डालते पैसे जमा हुए 5 लाख रुपए. और मेरा एक प्लाट था. बेटियाँ 2 थे. 18 साल बेटी होते कि जो शादी करा रिश्तेदारों में शादी करते ही टार्चर मिल गया बेटी को. बेटी रोज फोन करने में बिजनेस डाउन हो रहा. करते करते बेटी को टार्चर हो रहा फोन में. जैसा कि मैं बदल के लॉकडाउन से बिजनेस करते करते बदल गया. मैं घर परिवार को देखते हुए, उनका खाना पानी देखते हुए, उनको सही मोहब्बत में लेके चल रहा हूँ. जब बेटी को शादी करा 2002 में, शादी करके अब वो टार्चर नहीं सुन सके, बच्ची मेरी गुजर गई. रिश्तेदारों में गया, कम्युनिटी हॉस्पिटल में गया, हल्लू चुमट के देखा, बेड पे है, कोमे में चले गए. हल्लू चुमट के देखा, कुछ भी नहीं. और ज़रा चुमटा, कुछ भी नहीं. और ज़रा चुमटा, मेरा दम जितना है उतना चुमट के देखा, नहीं है. बेटी चले गई बोल के रो लिया. जैसा कि मैं उनकी खुशी देखना चाहता था, ऊपर वाला नहीं देख सका.
लेकिन अब ये दो है मेरे बेटे, एक DUCD VMCM मेंबर बनना और एक डॉक्टर टू DUCD बनना, वही मेरा ड्रीम है साहब। जरूर होगा अजीमुद्दीन जी, आपके साथ हैं, पूरी मेरी टीम आपके साथ है। बेटी चली गई पर यहाँ बहुत सारी और बेटियां हैं पूरी दुनिया में और इस हॉल में जिनके सपने पूरे आपको कर रहे हैं। उनमें आप बस अपनी बेटी का चेहरा देखिएगा। बिल्कुल, आप उनकी आत्मा की शांति की कामना करते वही हैं। मुंबई से चल रहा हूँ, बहुत सारे और लेडीज है मेरी बेटी की तरह देख के चल रहा हूँ सब। उनको भी बहुत हम्बल है, डिसिप्लिन, बात करने का तरीका, रहना सहना, हर कुछ बहुत बदलाव आया सब इसके अंदर। DUCD बनना हो तो एक ही महीने बनता हो, लेकिन मेरी टीम में बहुत सारे लेडीज है, उनको लेके चलना है मेरा काम। अगर अजीमुद्दीन जी कर सकते हैं तो हम सब कर सकते हैं कि नहीं? भरोसा है। थैंक यू सो मच। आप माइक पास कर दीजिए कविता जी को। समय हमारे पास कम है, समय पूरा हो चुका है। एक सबसे इम्पोर्टेंट पॉइंट और था अजीमुद्दीन का कि दारू पीना है, बेवड़ा है, तो आसपास 30 किलोमीटर में सब जानते थे, तो वहाँ बिजनेस दिखाया भी नहीं और लोगों ने ज्वाइन नहीं किया। लेकिन बिजनेस करना था सबसे बड़े ने 100 किलोमीटर दूर जाकर लोगों को स्पॉन्सर किया, वरना बहाना मार सकता था ना कि कोई जानता नहीं है, कोई पहचानता नहीं, कोई ज्वाइन करता नहीं, क्योंकि मैं बेवड़ा हूँ। तो 100 किलोमीटर दूर जाकर स्पॉन्सरिंग करी। पर ड्रीम होगा तो आदमी कुछ नहीं करेगा। नो विनिंग फॉर्मूला। Yes, sir. సో సార్ గురించి ఇప్పుడు భారీగా ఏమన్నారంటే అజిముద్దీన్ సార్ ఆల్రెడీ తాగుబోతు వ్యక్తి ఉంటుండే. సో అందరికీ తెలుసు అక్కడ 20 గ్రామాలలో ఇతను పోతే ఎవరు జాయిన్ కాలేదు, ఎవరు వింటలేరు. కానీ డ్రీమ్ స్ట్రాంగ్ ఉన్నది, అందు గురించి 100 కిలోమీటర్ దూరం పోయి బిజినెస్ చేసుకొని ఇవాళ సక్సెస్ తీసుకున్నారు ఆయన. సో డ్రీమ్ స్ట్రాంగ్ ఉంటే మనం ఎక్కడైనా వెళ్ళి బిజినెస్ చేయొచ్చు. సో సార్ యొక్క బాధాకరంగా సిచ్యువేషన్ ఏమున్నదంటే వాళ్ళ కూతురు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళని చాలా హింసించారంట. ఆ హింసించడంలోనే వాళ్ళ కూతురు చనిపోయారు. సో చాలా బాధాకరంగా సిచ్యువేషన్ ఉండే. కానీ ఇవాళ వాళ్ళ టీంలో ఎంతమంది లేడీస్ ఉన్నారు, చాలా మందికి అతను మంచి దృష్టితో వాళ్ళ కూతురు లెక్క చూసుకుంటూ అందరికి ముందుకు తీసుకుపోవాలి, అందరి యొక్క కళను నిజం చేయాలి, దాని గురించి అతను పని చేసుకుంటున్నారు. कविता जी हमारे साथ है, हिंदी तेलुगु तेलुगु से। तेलुगु। कविता जी ये बताइए कि आपका क्या बैकग्राउंड रहा है, क्या आपको हेल्थ चैलेंज रहा, क्या एजुकेशन क्वालिफिकेशन रही? మీ బ్యాక్గ్రౌండ్ హెల్త్ ఛాలెంజ్ లేకుండే ఎడ్యుకేషన్? నా పేరు కవిత శేఖర్. సో నేను మా నాన్న వచ్చేసి ఆటో డ్రైవర్ అండి. మేము 5 మందిమి. అన్నయ్య తర్వాత నేను, నా తర్వాత 3 సిస్టర్స్ అన్నమాట. నేనే పెద్దదాన్ని కాబట్టి 9th క్లాస్లోనే మ్యారేజ్ అయింది. సో 14 ఇయర్స్ ఆ టైంలో మ్యారేజ్ అయిన తర్వాత ఏం తెలీదు. ఒకసారి మా నాన్నని అడిగాను అనమాట డైరెక్ట్, నేను చదువుకుంటున్నా కదా, నాకెందుకు పెళ్ళి చేస్తున్నావు నాన్న, నాకు అప్పుడే పెళ్ళేంటి, అసలు స్కూల్ బ్యాగ్ తీసుకొని వచ్చిన 1 వీక్లోనే పెళ్ళి అని చెప్పేసరికి మా నాన్నని ఒకటే అడిగిన, ఎందుకు పెళ్ళి చేస్తున్నావు అని చెప్పి. అయితే మా నాన్న అన్నాడు, 3 ఆడపిల్లలు కదా, నువ్వు వెళ్ళిపోతే నాకు భారం తగ్గిపోతుందని చెప్పి నిన్ను నిన్ను పెళ్ళి చేస్తున్నా బేట, నువ్వు నేనేం చెప్తా అది విను, దయచేసి ఏం అనొద్దు అని చెప్పి నన్ను అడిగితే నేను ఊరుకోలేదు. స్కూల్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన మా నాన్న మీద. ఎందుకంటే నేను మంచిగా చదువుతా సార్, మా నాన్న నాకు పెళ్ళి చేస్తుండు, దయచేసి మీరు ఎట్లయినా సరే యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కంప్లైంట్ ఇస్తే మా నాన్న వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు కూడా సార్ వాళ్ళు మాట్లాడినాక కూడా బిల్డింగ్ పైనకి తీసుకుపోయి కాళ్ళ మీద పడ్డాడు మా నాన్న. నన్ను అర్థం చేసుకోబెట్టా, నేను ఆటో డ్రైవర్ని, నాకు స్తోమత లేదు చదివియడం, నువ్వు వెళ్ళిపోతే నాకు భారం తగ్గుతుంది, నువ్వు ఏం చెప్పొద్దు అని చెప్పేసరికి నేను ఒక్క మాట కూడా అనుకోకుండా పెళ్ళికి ఒప్పుకోవడం జరిగింది. 9th క్లాస్లోనే పెళ్ళి అయిపోయింది. అంటే నాకు ఏం తెలియదు, డ్రెస్ చినిగిపోతే కూడా ఎలా కుట్టాలో కూడా తెలియదు. అలాంటి టైంలో పెళ్ళి చేసింది మా నాన్న. మా శేఖర్ సార్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఏం తెలియని వయసులో పెళ్ళి చేసుకున్నాడు. నాన్నలాగా ఇప్పటికీ కూడా నన్ను కూతురులాగా చూసుకుంటాడండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి హస్బెండ్ ఇచ్చినందుకు, లేదంటే తొందరగా పెళ్లి చేసిన మంచి హస్బెండ్ ఇచ్చారు. सो ये इनके फादर ऑटो चलाते थे और ये 4 लोग हैं, एक भाई है और 3 बहनें हैं.
ये स्कूल से एक दिन आई थी, 9th क्लास में थी, और उनके पिताजी ने बोला कि अभी अगले हफ्ते तुम्हारी शादी है। तो अचानक ये परेशान हो गए, मतलब हंसने खेलने की उम्र है, तो इन्होंने बोला कि मैं शादी नहीं करूँगी। तो बोले देख बेटा, मेरे को 3 बेटियां हैं और तू बड़ी है, मैं तेरी शादी कर दूंगा तो मेरा कुछ वजन हल्का हो जाएगा, तो मैं जो बोल रहा हूँ वो कर ले। तो इन्होंने अभी इनको समझ में नहीं आया, तो इन्होंने सोचा कि ये तो मानेंगे नहीं, तो स्कूल गए। स्कूल में टीचर्स को इन्होंने अपने फादर के खिलाफ कंप्लेन किया कि मेरे फादर मेरी शादी करने वाले हैं 1 हफ्ते में। तो फिर वो टीचर आकर इनके फादर को समझाए, तो इनके फादर सीधा इनको ऊपर लेके गए, छत पर लेके गए और इनके पैरों में गिर गए। और इनके पैरों में गिरकर फादर ने बोला कि देख बेटा, तू सबसे बड़ी है और मेरे को 3 बेटियां हैं, तू अभी शादी कर ले, क्योंकि मैं ये सब नहीं कर सकता, मैं एक ऑटो ड्राइवर हूँ, मेरा भार कम कर दे। तो फिर पिता जब पैरों में गिर गए तो ये मान गए, और कुछ भी मालूम नहीं था, एकदम बचपना था। इन 14 साल में इनकी शादी हो गई। तो थैंक गॉड इनके जो हस्बैंड है बहुत अच्छे व्यक्ति है, और वो मेरे को ही बेटी जैसा देखकर आज तक मेरे को संभालते आए हैं, क्योंकि मेरी तो कोई मतलब उतनी होशियारी तो थी नहीं, तो हस्बैंड ने ही इनको संभाला है। थैंक यू हस्बैंड को बोल रहे हैं। एक बार आपके हस्बैंड यहाँ पर हैं, एक बार खड़े हो सकते हैं, वो एक बार स्पॉटलाइट प्लीज शेखर गारू ఎక్కడ ఉన్నారు ఒకసారి నిలబడండి। वहाँ पीछे हैं, वहाँ पर एक बार स्पॉटलाइट फैलाइए। यस, जोरदार तालियां, एक बार जोरदार तालियां। हमारे पास समय कम है, पर जब आप यहाँ स्टेज पर आएंगे तो आप दोनों साथ में आकर अपनी स्टोरी शेयर कीजिएगा। थैंक यू सर, थैंक यू सो मच। प्लीज बैठिए। वेस्टीज बिजनेस कब मिला आपको? వెస్టీజ్ బిజినెస్ ఎప్పుడు వచ్చింది మీ దగ్గర? 22 लास्ट ईयर అంటే ఎండింగ్ ईयर में आया। लगभग 3 साल पहले। हाँ 3 साल पहले। हाँ। उसके पहले आप लोग मिलकर कैसे गुजारा करते थे, क्या काम करते थे? ఏం చేస్తుండే మీరు ఇద్దరు కలిసి? పెళ్ళైన అంటే 2007లో మ్యారేజ్, 8లో పాప, 10లో బాబు 10th క్లాస్, పాప వచ్చి ఇంటర్ కంప్లీటెడ్, బీటెక్ వెళ్తుంది ఇప్పుడు. సో వాళ్ళిద్దరిని చూసుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పి నేను ఒక జీ తెలుగులో ప్రోగ్రామ్ వస్తుంది వారేవా అని, వంటలు చేసే ప్రోగ్రాంలో ఒక జాబ్ చేస్తున్న టైం 6000 నా శాలరీ వచ్చేసి. సో వాళ్ళు ఎన్నో వంటలు చేస్తారు, చూసిన ఇన్ని వంటలు చేస్తారు కదా, ఇదే నేను సొంతంగా చేస్తే నేను కూడా నాకు సొంతంగా డబ్బులు వస్తాయి కదా అని ఆలోచించి ఒక 6 నెలలు మాత్రమే చేసిన. అది ఎందుకు వదిలేయడం జరిగిందంటే 6 నెలలు చేసినంత క్రమంలో నేను ఇంటికి వచ్చి నాకు అత్తయ్య మామయ్య లేరు. సో పిల్లల్ని చూసుకుంటూ నేను డ్యూటీ చేసుకునేదాన్ని. సో ఇంటికి వచ్చేసరికి మేము ఉండేది ఏరియా స్లమ్ ఏరియా అనమాట. రెంట్ తక్కువ ఉంటుందని చెప్పి స్లమ్ ఏరియాలో తీసుకోవడం జరిగింది. నేను ఉండే రూమ్ వచ్చేసి 800 ఓన్లీ, 800 రూపీస్ తీసుకున్నా, ఎందుకంటే స్లమ్ ఏరియాలోనే తక్కువ రేట్ దొరుకుతుంది రెంట్ అని చెప్పి తీసుకోవడం జరిగింది. వచ్చే వరకు అక్కడ ఏదైతే మోరీలు ఉంటాయి కదా, ఆ కాలువలో మా బాబు పడిపోయి గాజు పెంకలు అనేది కూర్చుకోవడం జరిగింది. సో నాకు అత్తయ్య మామయ్య ఉంటే నేను ఇంకెంతో పని చేసుకునేదాన్ని కదా అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఆ 6 మంత్స్లో అక్కడ నేర్చుకున్న దాన్ని నా బాబుకి ఇలా జరిగిందని చెప్పి మేముండే కాలనీలోనే నేను టిఫిన్ సెంటర్ పెడితే ఎలా ఉంటుందని చెప్పి 4 పైల బండి తీసుకొచ్చి నన్ను ఎంతోమంది ఎక్కిరిచ్చిరు. ఇంట్లో వంట పొయ్యి తీసుకుపోయి మా కాలనీలో 4 పైల బండి మీద టిఫిన్ స్టార్ట్ చేసిన. ఓన్లీ ఇడ్లీ అండ్ పూరి, అవి 2 మాత్రమే వచ్చు కాబట్టి అవి 2 స్టార్ట్ చేసిన. ఆ 2 నుంచి స్టార్ట్ చేసిన నేను 9 ఇయర్స్ కంప్లీట్ చేసి 9 ఇయర్స్ టిఫిన్ సెంటరు. ఆ బండి పెట్టడంలో హెల్ప్ చేసిన వ్యక్తి కూడా ఇక్కడే ఉండు అన్నయ్య. సో ఆ టిఫిన్ సెంటర్ పెట్టినాక 9 సంవత్సరాలల్లా నేను మా అత్తమామది ప్లాట్ ఉండడంతో ఇల్లు కట్టడానికి డబ్బులు లేకుండే, కానీ 9 ఇయర్స్ టిఫిన్ సెంటర్ రన్ చేస్తూ ఇప్పుడు నేను 3 ఫ్లోర్ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. కానీ కట్టుకున్న వెంటనే చూడండి, నాకెంబడే లాక్డౌన్ వచ్చేసి నా టిఫిన్ సెంటర్ క్లోజ్, 0 నా ఇన్కమ్, ఏమీ లేదు, ఏం చేయని దిక్కుదోచని పరిస్థితి. నా పిల్లలకి వాళ్ళకి ఏది అడిగితే అది ఫుడ్ పెట్టిన నేను ఈరోజు ఏం లేదు, రేషన్ బియ్యంతో వంట చేసి పెట్టడం జరిగింది. సో ఇల్లు కడితే ఖచ్చితంగా అప్పు అవుతుంది కదా, ఆ అప్పు తీర్చలేక చాలా అవస్థలు పడ్డాను. కానీ తర్వాత ఏం చేసిన అంటే నేను వంటలు చేస్తున్నా కదా అని చెప్పి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం ఎన్ఆర్ఐస్, అక్కడ నుంచి ఎన్ఆర్ఐస్ అంటే అమెరికాలో
ఎక్కువ కరోనా స్ప్రెడ్ అవుతుందని చెప్పి వాళ్ళు రావడం, నా నంబర్ తీసుకొని నాకు కాల్ చేయడం జరిగింది. कविता जी वो पॉज दीजिए ट्रांसलेशन. एक्चुअली ये क्योंकि इनका बैकग्राउंड बहुत डाउन था, तो ये एक स्लम एरिया में रह रहे थे और स्लम एरिया में 800 रुपये का छोटे से कमरे में ये दोनों रहते थे. इनका बेटा और बेटी हो गए थे. तो ये कहीं जॉब कर रही थी कुछ एक टीवी शो में, जो पकवान का शो होता है. तो ये 6 महीने जॉब के लिए गई. तो वो इतनी गंदी नालियाँ वो स्लम एरिया में होती थी, तो ये जॉब को गई क्योंकि इनके सास ससुर तो है नहीं. तो बेटा एक बार गंदी नाली में गिर गया और उसको कांच छूट गई, कांच लग गई. तो बेटा बहुत दर्द में रो रहा था. तो वो सब दर्द देखकर इनको लगा कि मैं बच्चों को छोड़ के जाऊंगी तो कैसे होगा. तो फिर उन्होंने डिसाइड किया कि क्योंकि वो पकवान वाले प्रोग्राम में थे, तो इन्होंने एक ठेला खरीदा और अपनी ही कॉलोनी में जो 4 पहिए का ठेला होता है वहाँ पर टिफिन सेंटर शुरू किया. एक इडली और पूरी ये बेचती थी. तो 9 साल वो काम किया. एक पुरानी ज़मीन थी सास ससुर की, वहाँ पे इन्होंने एक घर बनाया लोन पर. लेकिन वो सब अच्छा चल रहा था. लॉकडाउन में सब ज़ीरो हो गया क्योंकि लॉकडाउन में सब कुछ बंद हो गया. तो अब ये हर प्रॉब्लम यानी सारे तरीके के प्रॉब्लम शुरू हो गए. खाने के लाले पड़ गए. तो गवर्नमेंट से जो फ्री चावल मिलता है, राशन का जो चावल मिलता है, वो उससे ये गुजारा कर रहे थे. ऐसा ये समय चल रहा था. तो कर्जे भी बहुत हो गए थे क्योंकि घर भी बनाया और कुछ काम तो अभी चल रहा नहीं था. तो कर्जे बढ़ते गए और खाने के लिए वो गवर्नमेंट वाला चावल ये खा रहे थे. तो एक वेस्टीज एटला दొరికింది మీకు. आपकी एक वीडियो हमारे पास है, कंसोल आपकी एक वीडियो हमारे पास है, प्लीज उसे रेडी कर लीजिए. क्या ये वीडियो पहले देख सकते हैं? ये कविता जी का वीडियो है, प्ले कीजिए. ఎట్లా చేస్తారో తెలియదండి. ఒకసారి మొత్తం చాలా పెట్టుకుంటారు వచ్చాటే ఫేస్ చేస్తున్నావా? थैंक यू. कविता जी ये प्रॉब्लम आपको कब हुई? ఈ ప్రాబ్లం మీకు ఎప్పుడైంది? నేను టిఫిన్ అంటే బిజినెస్ మీద బిజినెస్ టిఫిన్ సెంటర్ క్లోజ్ అవుగాను. క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత కూరగాయలు బిజినెస్ స్టార్ట్ చేశాను. కూరగాయల బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అది చేస్తున్న టైంలో ఆ కూరగాయలు ఒక దగ్గరికి తీసుకురావాలంటే ఒక ఆటో కావాలి. ఆటో తీసుకోవాలని 10,000లో సెకండ్ హ్యాండ్ ఆటో ఇప్పించిన మా సార్కి. ఆటో తీసుకొని 5 గంటలకు వెళ్ళొస్తున్న ఆటో సెకండ్ హ్యాండ్ ఆటో కాబట్టి స్టార్ట్ అవ్వట్లేదు. అంటే కాదు, సో సెల్ఫ్ లేదు దానికి, అంటే దొబ్బి స్టార్ట్ చేయాలి. అయితే నేను వెనకాల నుంచి దొబ్బాలి, మా సారు ముందు నుంచి దొబ్బి దాన్ని స్టార్ట్ చేయడం అట్లా చేస్తున్న టైంలో ఆటో అది పైన ఉంటుంది కదా, రాడు పుచ్చుకొని ఇక్కడ పెద్ద ఓల్ పడి మా సార్కి ఇట్లా నేను వెనక నుంచి దొబ్బి వచ్చి ముంగడికి వచ్చే వరకు మొత్తం బ్లడ్ అంతా ఒళ్ళు పైన పడిపోయింది. సో ఏంది ఈ కర్మ అని చెప్పి మళ్ళీ ఆ బిజినెస్ ఆపేసి తర్వాత బ్యాంగిల్ స్టోర్ స్టార్ట్ చేసిన. బ్యాంగిల్ స్టోర్ తర్వాత బ్యూటీ పార్లర్ తర్వాత డ్రై క్లీనింగ్ అండ్ బోటిక్, బ్లౌజులు కుట్టుడు ఫ్రీగా నేర్చుకున్నా. సరే నేను నేర్చుకున్నదే కదా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసిన. ఈ ప్రాబ్లం ఎప్పుడైంది? సో అది చేస్తున్న టైంలో బిజినెస్ల మీద బిజినెస్ పెట్టినా కదా, అన్ని డబ్బులు పెట్టుకున్నా, అప్పు మీద అప్పు చేస్తా పోయినా. ఆ టెన్షన్ ఎక్కువైపోయి నా బ్రెయిన్లో బబుల్స్ వచ్చినాయి. సో ఫిట్స్ ఎట్లా వస్తుంది అంటే తెలియదు, మధ్యలోనే వచ్చింది. ఈ రకంగా నాకు ఫిట్స్ అనేది రావడం స్టార్ట్ అయింది. సో అట్లనే స్టార్ట్ అవుతున్న టైంలోనే నేను పని చేసుకుంటుండే. సో నిజంగా ఒక అన్యోన్ పర్సన్, మనకు తెలిసిన వ్యక్తులు వస్తేనే ఎన్నోసార్లు వెస్టీజ్ని వద్దు అనుకుంటాం కదా. అన్యోన్ పర్సన్, ముఖ పరిచయం కూడా లేని పర్సన్, ద గ్రేట్ లీడర్ అఖిల మేడం అండ్ గణేష్ సార్ మేడంకి నేను బండి మీద లిఫ్ట్ ఇస్తే నాకు ఈ వెస్టీజ్ పరిచయం అవ్వడం జరిగింది. तो ये जब कोरोना में ये बहुत प्रॉब्लम हो गया था, तो टिफिन सेंटर बंद हो गया. तो फिर इन्होंने सब्जी का व्यापार शुरू किया. तो सब्जी वहाँ मार्केट से लेके आना, मंडी से लेके आना, तो उसके लिए फिर ऑटो चाहिए. तो सेकेंड हैंड ऑटो इन्होंने खरीदा और वो माल लाद कर जा रहे थे. तो ऑटो खराब हो गया था, तो वो निकल रहे थे. तो उनके हस्बैंड को वो रॉड लग गया, यहाँ पे होल पड़ गया, पूरा खून हो गया. तो वो टेंशन हो गया. तो फिर वो बिजनेस छोड़ दिया. फिर उसके बाद वो लेडीज एम्पोरियम का उन्होंने काम शुरू किया, स्टिचिंग का काम शुरू किया.
और उसके बाद उन्होंने ब्यूटी पार्लर का काम शुरू किया, तो ये सब ड्राई क्लीनिंग का काम शुरू किया। यानी इतने सारे बिजनेसेस, और हर बार ये कर्जा ले लेके बिजनेस शुरू कर रहे थे। तो कर्जे के स्ट्रेस से इनको वो ब्रेन में कुछ ऐसे बबल्स आ गए और इनको फिट्स आना शुरू किया। तो ये ऐसे फिट्स होते थे, फिर भी ये काम कर रही थी। तो ऐसे सिचुएशन में इन्होंने एक लेडी को, एक मैडम को इन्होंने लिफ्ट दिया गाड़ी पे, और वो अननोन मैडम, वो अखिला मैडम और गणेश सर है, उन्होंने इनको वेस्टिज बताया। पारस पत्थर मिल गया। एक बार खड़े होंगे अखिला जी और गणेश जी यहाँ पर हैं। अखिला मैडम, हाँ वहाँ पीछे इधर जोरदार तालियां। आप देख रहे हैं बाहर में, पहले उनको खड़े होने दीजिए एक बार। अच्छा यहाँ पर ओके, स्पॉटलाइट आया, इधर है, इधर है, पीछे के लिए इधर देखिए, इधर। वेरी नाइस, जोरदार तालियां ऐसे पारस पत्थरों के लिए जिन्होंने एक लोहे को छुआ और आज वो स्टेज पर है। ये ताकत है डायरेक्ट सेलिंग की दोस्तों। किसी ने किसी की जिंदगी छुई, आज वो मंच पर ला दिया उनको, वो उनका कितना धन्यवाद करें उतना कम होगा। मैं कविता जी जानना चाहूंगा कि फिर उसके बाद वेस्टिज बिजनेस आपको मिल गया, आपने कैसे शुरुआत करी, क्या चैलेंजेस आए, थोड़ा शॉर्ट में बताइए, ऑलरेडी टाइम हो चुका है। సో మీకు వెస్టీజ్ బిజినెస్ వచ్చిన తర్వాత మీకు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎట్లా స్టార్ట్ చేసిండ్రు, ఎట్లా బిజినెస్ ని బిల్డ్ చేసిండ్రు? నాకు ఒకటి అర్థమైంది, ఒకటే ఏంటంటే చూసిరు కదా వీడియోలో, ఆ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏం చెప్పిందంటే ఈమె ఎక్కువ జ్వరం వచ్చినా టెన్షన్ పడ్డా హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. నాకు ఆక్సిజన్ అనేది ఎవరైనా అందిస్తేనే, మా ఇంట్లో సిలిండర్ ఉంటుండే, ఆక్సిజన్ సిలిండరు. డాక్టర్ చెప్పిన కాడి నుంచి వీడియో ఎందుకు తీసుకున్నామంటే, మీరు చెప్పేది ఏం అర్థమవుతలేదు, ఫిట్స్ అంటే నూనె వస్తుంది కదా, ఆ ఫిట్స్ కాదు. సో ఈసారి మీకు ఫిట్స్ వచ్చినప్పుడు వీడియో తీసుకురండి అని డాక్టర్ చెప్పడం జరిగింది. సో అందుకని ఆ వీడియో నా దగ్గర ఉండడం జరిగింది. సో ఆ వీడియో చూపించిన తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే, ఎంఆర్ఐ స్కానింగ్ తీసిన తర్వాత జ్వరం వచ్చిన, టెన్షన్ పడ్డా హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, టెన్షన్ పడకుండా, జ్వరం రాకుండా జాగ్రత్తగా చూసుకోండి అని మా సార్కి చెప్పిండు. సో బ్రతకడం కూడా కష్టం, ఎక్కువ హార్ట్ బ్రేక్ అయిపోతున్న ఛాన్సెస్ కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. సో కాబట్టి నాకు 1500 mg టాబ్లెట్ ఇస్తుండే, వేసుకున్నాను చెప్పి పక్కన పడేసి నేను పని చేసుకుంటుండే. ఎందుకంటే అది వేసుకుంటే నిద్రనే, ఇంకా మొత్తం నిద్రలోకి వెళ్ళిపోతుండే. సో అలాంటి టైంలో నాకు వెస్టీజ్ ఆపర్చునిటీ అఖిల మేడం ద్వారా రావడం, నిజంగా ఫస్ట్ ఎఫ్ఆర్కి నేను ఇదే మీటింగ్కి వచ్చాను. ఈ మీటింగ్కి వచ్చినప్పుడు నాకు ఏమీ తెలియదు, వెస్టీజ్ లోగో కూడా చూడలేదు, డైరెక్ట్ ఎఫ్ఆర్కి వచ్చిన. ఎందుకంటే బిజినెస్ చేసి చేసి అలసిపోయినా కదా, ఏ పుట్టలో ఏ పాము ఉందని చెప్పి ఇందులో కూడా ఏమైనా ఉందేమని తెలుసుకోనికి వచ్చిన. నేను ఏ ప్రోడక్ట్ చూడలేదు. సో చూసిన సంధ్య మేడంని చూసిన బ్లేజర్లో, సంధ్య మేడం లాగా ఎట్లా అయితే బ్లేజర్లో సంధ్య మేడంని చూసినా, నేను అట్లనే కావాలని డ్రీమ్ చేసిన. నెక్స్ట్ ఎఫ్ఆర్ వరకు డైమండ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకొని 1 లక్ష ఇన్కమ్ తీసుకొని 14 లక్షల వరకు కార్ తీసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. ये इनको जो फिट्स आ रहे थे, तो वो फिट से उनको हार्ट का प्रॉब्लम भी आने के चांसेस थे। तो हार्ट का अगर प्रॉब्लम आया तो हार्ट फेल हो सकता है, तो उसके लिए इनको बहुत सारी दवाइयाँ दी जाती थी। ये कंटिन्यूसली सो जाते थे, तो मैं सो जाऊंगी इसके लिए फिर ये कुछ तो काम कर रहे थे। जब मैडम से जब मुलाकात हुई तो इनको वेस्टीज का वी भी पता नहीं है, लोगो नहीं देखा, कोई प्रोडक्ट नहीं देखा, कुछ नहीं मालूम। तो यहाँ पे डायरेक्टली उनको एफआरयू में बिठाया गया, उनको कुछ भी नहीं मालूम, किडनैप करके। हाँ, तो मैडम ने उनको प्रमोट किया। तो मैं इतने बिजनेस करी ना, चलो ये भी देख के आती हूँ, कहाँ पे क्या मिलेगा पता नहीं। और यहाँ पे उन्होंने उनकी अपलाइन जो संध्या मैडम है, उनका रिकग्निशन देखा, और वो जिस तरीके से वो पहनती है, तो यहाँ पे ड्रीम लिया। और पहली बार जब आई थी कुछ पता नहीं था, और जब अगले एफआरयू में आए थे, वो डायमंड डायरेक्टर 1 लाख का इनकम और कार अचीवर बन चुके थे। प्रोडक्ट ने काम किया या ड्रीम ने काम किया? ड्रीम पन చేసిందా? आपका चेक, हाईएस्ट चेक कितना रहा? 1,24,200. 1.25 लाख रुपए महीने की इनकम। 1,25,000 రూపాయలు ఇన్కమ్. थैंक यू सो मच, जोरदार तालियां एक बार सारे पैनलिस्ट के लिए। हमारे पास समय हो गया है।